ఈ మొదటి దిన కూడికను ఇంతవరకు మీరు ఆశీర్వాదకరంగా జరిగించారు. నీ దాసులు ఎంతో ప్రయాసతో ప్రభువా ఏర్పాటు చేసిన ఈ కూటాన్ని ప్రభువా నిశ్చయంగా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ కూడిక అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా మీరు కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. రక్షణ లేని వారు రక్షణ పొందుకున్నట్లుగాను, రక్షించబడిన బిడ్డలు ప్రభువా మరి ఒకసారి ప్రోత్సహించబడిన వారై ఆ రక్షణలో మరింతగా ఎదుగునట్లుగాను మీరు సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ సమయంలో చదవబడిన లేఖన భాగాన్ని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకుని నీ ఆత్మతో మీరు అభిషేకించి నాతో మాతో మీరు మాట్లాడండి. ఇక్కడి నుంచి పలకబడుచున్న ప్రతి మాట పునరుద్ధరణ శక్తి ద్వారా నీ బిడ్డల యొక్క జీవితాల్లో గొప్ప కార్యం జరిగించినట్లుగా మీరు సహాయం చేయండి. మహిమ పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇది ప్రభు మనతో మాట్లాడే సమయం. దయచేసి ఎవరు కూడా మరి అనాలోచితంగా కానీ లేకపోతే నిర్లక్ష్యంగా కానీ లేకపోతే ఇదేదో ఒక జోక్స్ వేసుకునే స్థలంగా దీన్ని ఎంచకండి. ఖచ్చితంగా ప్రభు మనతో మాట్లాడుతున్నారు అనే సంగతిని మీరు గుర్తెరిగినట్లయితే ఈ వాక్యం మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని కలిగిస్తుంది. ఒకవేళ ఈ వాక్యం నీకు ప్రకటించబడినప్పుడు నువ్వు దీన్ని అర్థం చేసుకోలేకపోయినట్లయితే ప్రభు ఆ రోజు నాకు ఇది తెలియదు నాయన అని చెప్పడానికి నీకు అవకాశం లేదు. ఎందుకనగా వాక్యము ప్రతి తరములోను ప్రతి కాలములోను ప్రతి వ్యక్తికి అది తప్పనిసరిగా అందించబడుతూనే ఉంటుంది. అయితే గ్రహించవలసిన బాధ్యత ఆ వ్యక్తిదే. ఆమేన్. గ్రహించవలసిన బాధ్యత ఎవరిదండి? మనదే. కాబట్టి ఆ వాక్యాన్ని మనం గ్రహించాలి అంటే ఆ వాక్యం మనకు ప్రకటించబడుతూ ఉన్నప్పుడు మనం తెరవబడిన హృదయాలతో దేవుని వాక్యాన్ని వినాలి. కాబట్టి ఎవరు కూడా దయచేసి అటు ఇటు తిరగొద్దు, లేకపోతే అనాలోచనగా ఉండొద్దు. దేవుని యొక్క ఆత్మకు వ్యతిరేకమైన కార్యాన్ని చేయొద్దని ప్రేమపూర్వకంగా మీకు మనం చేస్తున్నాను. నేను ఎక్కువసేపు మాట్లాడను, ఎందుకంటే ఇది మొదటి కూటం. మొదటి రోజే ఎక్కువసేపు మాట్లాడామనుకోండి మరుసటి రోజున జనాలు రారు. సరే, నా ఉద్దేశం అది కాదు. కానీ ప్రభు ఏమన్నారంటే విస్తరించి మాట్లాడటం వలన మీ మాటలు పరలోకానికి వినపడతాయి అని మీరు అనుకోవద్దు అన్నారు ఆయన. కాబట్టి మనం మాట్లాడే మాట సరైనది అయితే ఒక్క మాట చాలు పరలోకాన్ని తెరుస్తుంది. అది ఒకవేళ మనం మాట్లాడే మాటలు సరైనవి కాదనుకోండి, నువ్వు 100 మాటలు మాట్లాడినా ఆ మాట పరలోకాన్ని తెరచదు అనేది నా యొక్క నమ్మకమైనది. మంచిది. మరి ఒకసారి ఈ చిన్నదిగమ గ్రామంలో మరి సువార్త కూటంలో ప్రకటించడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాను. మొట్టమొదటిగా దైవజనులు పాస్టర్ జయకుమార్ గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. అలాగే చిన్ననందిగామ గ్రామం అంతటి కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో నా శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే అనేక ప్రాంతాల నుంచి చాలా మంది కూడి వచ్చి ఉన్నారు. ఇక్కడ కూడి ఉన్న వారు మాత్రమే కాదు, కానీ ఈ శబ్ద యంత్రం ద్వారా ఎందరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో మీ అందరికీ ప్రభు పేరిట నా శుభాలు తెలియపరుస్తున్నాను. మరి దైవజనులు ఈ కూటములు ఏర్పాటు చేసిన తర్వాత మరి నన్ను కూడా ఒకరోజు ప్రసంగించమని వారు కోరినప్పుడు నేను ప్రార్థించినప్పుడు దేవుడు నాకు ఈ వాక్యాన్ని మనసులో ప్రేరేపించాడు. అయితే ఈ వాక్యాన్ని నేను చదివినప్పుడు నేను కొంచెం ఆలోచన చేయాల్సి వచ్చింది. ఈరోజు బహిరంగ సభల్లో మరి మాట్లాడేటువంటి వాక్యాలకి ఇది భిన్నమైన వాక్యమై ఉన్నది. మరి నేను చాలా ఆలోచన చేశాను, ఇదే వాక్యాన్ని మాట్లాడాలా అని. సరే, ఏది ఏమైనప్పటికీ దేవుడు నాకు మొట్టమొదటిగా ఏ వాక్యాన్ని అయితే ప్రేరేపించాడో అదే వాక్యం మీద నేను నిలబడి నేను ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ వాక్యాన్ని మీలో ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. విశ్వాసులు, రక్షించబడిన వారు, రక్షించబడిన వారు, సేవకులు, అపోస్తులు, ప్రవక్తలు, ఉపదేశకులు, ఇక్కడ ఎవరున్నా సరే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. యేసు ప్రభుని శిష్యులు అడిగారు, అయ్యా మాకు ప్రార్థన చేయటం నేర్పించండి అని. అది మనందరికీ తెలిసిందే. పరలోక ప్రార్థన ప్రతి క్రైస్తవుడు కూడా ఎరిగి ఉన్నవాడే. పరలోక ప్రార్థన తెలియని వ్యక్తులు ఎవరు కూడా లేరు. అయితే యేసు ప్రభు వారికి పరలోక ప్రార్థన నేర్పిస్తూ ఏమన్నాడంటే, మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించులాగున మా అపరాధములను మీరును క్షమించుడి అని
ఆయన వారికి ప్రార్థన నేర్పించాడు. ఆయన ఏమని చెప్పాడంటే తర్వాత, మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, ఈరోజు అనేకులు 24 గంటలు ప్రార్థన చేస్తున్నారు. ఒకవేళ నువ్వు 24 గంటలు ప్రార్థన చేసినా సరే నీ ప్రార్థన ఎందుకు పరలోకానికి చేరట్లేదు? ఏలియా గంటలు ప్రార్థన చేయలా. ఏలియా చాలా చిన్న ప్రార్థన చేశాడు. బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే ఒక రాజైన సొలొమోను తప్ప మిగిలినటువంటి భక్తుల యొక్క ప్రార్థనలన్నీ కూడా 1-2 వచనాల్లో ముగిసిపోతాయి. ఆమేన్. మీరు ఎప్పుడైనా గమనించారా? మిగిలిన ఒక్క సొలొమోను గారు మాత్రమే ఆ దేవాలయం గురించి ఒక 40 వచనాలు ప్రార్థన చేశాడు. మిగిలిన వారు ప్రార్థనలన్నీ కూడా చాలా స్వల్పమైన ప్రార్థనలు. కానీ ఆ చిన్న స్వల్పమైన ప్రార్థనలకి దేవుడు అక్కడ గొప్ప గొప్ప అద్భుత కార్యాలు జరిగించినట్లుగా మనం లేఖనాల్లో చూస్తా ఉన్నాం. అయితే ఏంటి దాని వెనుక ఉన్నటువంటి మర్మం ఏమై ఉన్నది? ఇక్కడ మనము అన్ని మర్మాలు నేనేదో మీకు చెప్పగలనని నేను అనుకోవట్లేదు, కానీ ఒక విషయాన్ని మాత్రం ఈరోజు క్రైస్తవ సమాజం అంతటికి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఈరోజు క్రైస్తవ సమాజం అంతా కూడా ఎలా తయారైపోయిందంటే, ఎలా తయారయ్యారంటే నిజంగా వీళ్ళందరూ యేసుక్రీస్తు యొక్క బిడ్డలేనా అన్నట్లుగా తయారయ్యారు. ఒకరినొకరు ద్వేషించుకోవటం, ఒకరినొకరు భక్షించుకోవటం, ఒకరి మీద ఒకరు నేరాలు మోపుకోవటం, ఒకరినొకరు అసహ్యంగా చూడటం. ఈరోజు ఎంత భక్తి అయిపోయిందంటే ప్రతి వాడికి అతడికి వాడే భక్తిపరుడు ప్రపంచంలో. ఇంకా మిగిలిన వాళ్ళందరికీ ఎవరికి భక్తి లేదు. ఆమె అవునండి, ప్రతి వ్యక్తికి నేనే భక్తిపరుణ్ణి, ఇంకా మిగిలిన వాడు ఎవరికి భక్తి లేదు. వీడా చివరికి పాస్టర్లు మాత్రమే కాదు, కానీ ఆ పాస్టర్లు వెనకాల ఉన్న విశ్వాసులు కూడా, ఒకవేళ ఒక పాస్టర్ గారు కారు మీద వచ్చాడు అనుకోండి, ఒక పాస్టర్ గారు నడిచి వచ్చాడు అనుకోండి, ఆ కారు మీద వచ్చిన పాస్టర్ గారి యొక్క విశ్వాసులకు కూడా ఈయన పాస్టర్ గారు అసలు ఒక విశ్వాసలాగా లెక్కలోకి రాడు. పెద్ద బయలుదేరారండి పాస్టర్లో. ఈడో పాస్టరేనా? మా పాస్టర్ చూడు ఎలా మాట్లాడతాడు, మా పాస్టర్ చూడు ఎలా మాట్లాడతాడు, మా పాస్టర్ చూడు ఎలా పాడతాడు, మా పాస్టర్ చూడు ఎంత గొప్పడు ఉన్నాడు. పాస్టర్లు అంటే ఎలా ఉండాలి? వీడు ఒక పాస్టరేనా? కాబట్టి ఈరోజు ఫేస్బుక్ లో చూసినా, వాట్సాప్ లో చూసినా, ఎక్కడ చూసినా సరే ఒకరినొకరు తమకంటే గనులుగా, అంటే అందరికంటే తామే గనులుగా ఎంచుకుంటున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, మీరు ఒకరిని ఒకరు మీకంటే గనుడుగా ఎంచండి. ఆమె అంటే ఇక్కడ నేనేం చేయాలంటే, ఇక్కడ ఉన్న నా వెనుక ఉన్నవారందరూ కూడా నాకంటే గొప్పవారని నేను ఎంచాలి. ఆమె అలా ప్రతి వ్యక్తి యేసు ప్రభువుని నమ్మినటువంటి ఒక వ్యక్తి నీకు ఎదురుపడినప్పుడు ఆ వ్యక్తిని నీకంటే గనుడిగా నువ్వు ఎంచాలి. అప్పుడే నీ జీవితంలో దేవుడు నీ కొరకు ఏ ఆశీర్వాదాలు అయితే ఇవ్వాలనుకున్నాడో ఆ ఆశీర్వాదాలను ఆయన నీకు ఇవ్వగలడు. కాబట్టి ఈరోజు క్రైస్తవ్యంలో మిస్ అయినటువంటి ఒక గొప్ప పాయింట్ ఏంటంటే, క్షమాపణ అనేటువంటి విషయాన్ని మర్చిపోతున్నారు. కానీ ఈరోజు నువ్వైనా నేనైనా ఇక్కడ మనం కూర్చోగలిగామంటే దానికి కారణం ఏంటంటే ఆ క్షమాపణే. ఆమె ఒకవేళ ఆ క్షమాపణ దేవుడు నా ఎడల చూపకపోతే నేను ఇక్కడ నిలబడి దేవుని వాక్యాన్ని బోధించలేను. ఆమె కాబట్టి దేవుడు నా ఎడల ఏ క్షమాపణ అయితే చూపాడో అదే క్షమాపణ నేను నా ఎదుట ఉన్నటువంటి వ్యక్తికి కూడా చూపవలసి ఉన్నది. అందుకే యేసు ప్రభు ప్రార్థించేటప్పుడు ఆయన చెప్పిన మొట్టమొదటి విషయం ఏంటంటే, మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించులాగునా. అంటే నువ్వు నీ ఎదుట వ్యక్తిని ఎలా క్షమిస్తున్నావు? నీ పాపాలు క్షమించబడాలి అంటే ఏం చేయాలి? నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావు నీ పాపాలు క్షమించబడాలని. కానీ ఎదురు వ్యక్తి ఒక వ్యక్తి నీకు అన్యాయం చేసినట్లయితే, ఒక వ్యక్తి నీకు ఒక ఇబ్బందిని కలిగించినట్లయితే ఆ వ్యక్తిని మాత్రం నువ్వు క్షమించవు. ఎవడ కాలైనా నీ కాలుకు తగిలిందంటే వాడు కాలు ఇరిగిపోవాలి అంతే. మరి రేపొద్దున నీ కాలు ఏమవ్వాలి? బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు ఎలా క్షమిస్తావో అలాగే నీకు క్షమించబడుతుంది. అందుకే బైబిల్ చెప్తున్నది, మీరు ఏది విత్తుతారో దానినే మీరు కోస్తారు. నువ్వు గాలిని విత్తావా, పెను గాలిని కోస్తావు. నువ్వు కనికరముని విత్తావా, నువ్వు కనికరించబడతావు. నువ్వు నీతిని విత్తావా, నువ్వు నీతిని కోస్తావు. నువ్వు సమాధానాన్ని విత్తావా, నువ్వు సమాధానం పొందుకుంటావు. కాబట్టి
ఈ రోజు మనం చేయవలసినటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, ఇతరులు మీకు ఏం చేయాలని మీరు కోరుకుంటారో వారి ఎడల కూడా మీరు అదే కార్యం చేయండి. ఆమేన్. ఇతరులు నీకు ఏం చేయాలనుకుంటున్నావు? మనం కూర్చున్నప్పుడు ఆలోచనలు వస్తూ ఉంటాయి, మాకెవడో సహాయం చేసేవాడు లేడండి అని. ఆమేన్. అవునండి కాదా? కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వున్న స్థితిలో నీ అవసరాల కొరకు నువ్వు ఒక వ్యక్తి మీద ఎలా ఆధారపడుతున్నావో, ఒక వ్యక్తి యొక్క సహాయం కొరకు నువ్వు ఎలా ఎదురు చూస్తా ఉన్నావో, అదే రీతిగా నువ్వు ఎంతమందికి సహాయం చేయగలవో అంతమందికి నీ చేతిని చాపు నువ్వు. ఆమేన్. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే నీ కొరకు సహాయాన్ని తెరుస్తాడు ఆయన. ఈరోజు ప్రజలు ఏం చేస్తున్నారు? అయ్యగారు మాకు గాను 100 కోట్లు వచ్చినాయి అంటే నేను దేవుని కొరకు బోల్డ్ అంత చేస్తా ఉండి అంటారు. ఒక విషయం చెప్పనా, 100 కోట్లు ఎప్పటికీ నీకు రావు. 100 కోట్లు వచ్చిన 100 పైసలు కూడా దేవుని కొరకు నువ్వు ఖర్చు పెట్టావు. ఎందుకంటే దేవుని కొరకు ఖర్చు పెట్టడానికి 100 కోట్లు అవసరం లేదు. నీ పక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తికి సహాయం చేయడానికి నీకు 1 కోటి రూపాయలు అక్కర్లేదు. నువ్వు ఎంత చేయగలవో, నువ్వు ఏం చేయగలవు అది చేయి. ఒకవేళ నువ్వు చేయగలిగింది ఒక మాట అయితే ఆ మాట సహాయం నువ్వు చేయచాలు. నయమాన్ అనేటువంటి ఒక సైన్యాధిపతి ఉన్నాడు. అతను కుష్ఠరోగం కలిగినటువంటి వాడు. అతనికి ఎన్నో వైద్య సౌకర్యాలు ఉన్నప్పటికీ అతని రోగం నుంచి అతనికి విడుదల కలగలేదు. కానీ ఆయన ఇంటిలో ఒక దాసురాలు ఉంది, ఒక పని మనిషి ఉన్నది, ఒక బానిస ఉన్నది. ఆమె తల్లిదండ్రుల నుంచి వేరు చేశారు, స్వజనుల నుంచి ఆమెను వేరు చేశారు. నిజానికి ఆమె యొక్క హృదయం ద్వేషంతో, కోపంతో, పగతో రగిలిపోతూ ఉండాలి. ఈరోజు క్రైస్తవుల యొక్క హృదయాలు చూస్తూ ఉంటే అగ్నిగుండాలు కనపడుతున్నాయి, పరలోకాలు కనపడట్లా. ఆమె ఏం కనపడుతున్నాయి? క్రైస్తవుల గుండెల్లో నుంచి అగ్నిగుండాలు. సోడని బెదవారు వాడు నన్ను అన్నాడు, వాడు బ్రతికేమైందో. దేవుని సేవకుడు జోలికి వస్తే వాడు ఎట్టయిపోతాడు, ఈడెట్టయిపోతాడు. ఇదిగో నేను భక్తుడిని, నన్ను ఎట్ట అన్నందుకు వాడి జీవితం ఏమైందో. ఇవన్నీ ఏంటో తెలుసా? నరకాగ్ని అవి. నిజానికి ఆ కుమార్తె తన తల్లిదండ్రుల నుంచి వేరు చేయబడినందుకు, తన స్వజనుల నుంచి ఆమె వేరు చేయబడినందుకు ఆమె ఏం చేయాలంటే, నన్ను వేరు చేసావు కదరా, ఈ రోగంతో నువ్వు చచ్చిపోతావురా, నువ్వు నాశనం అయిపోతావురా, ఇంకా తొందరగా చేస్తావురా. ఆ అమ్మాయి ఏం చేయాలంటే ఆయన్ని శపించాలి. కానీ ఆమె ఏం చేసిందో తెలుసా? తన యజమానురాలు దగ్గరికి వెళ్ళి, అమ్మా, ఈ యొక్క యజమానుడి యొక్క బాధను చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. ఇదిగో ఈయనకి ఎంత హోదా ఉన్నది సమాజంలో, ఈ దేశంలో రాజుగారి దగ్గర ఎంతో పలుకుబడి ఉన్నది ఈయనకి. అయితే ఈయన యొక్క రోగం తగ్గట్లేదు కాబట్టి ఈ రోగం తగ్గే మార్గం ఒకటి నా దగ్గర ఉన్నది. ఏంటో తెలుసా ఆ మార్గం? నా దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా. ఒక్కసారి నా యజమానుడుగా ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే ఈ రోగము నుంచి విడుదల పొందుతాడు. ఎంత గొప్ప రహస్యాన్ని చెప్పిందండి ఆమె. ఈరోజు చాలా మంది క్రైస్తవులు చిన్న చిన్న విషయాలు కూడా చెప్పరు. ఈరోజు చాలా విషయాలు, చిన్న చిన్న విషయాలు కూడా సరే అవన్నీ చెప్తే బాగోదులేండి, కడుపు చీల్చుకుంటే కాళ్ళ కింద పడద్దు అన్నట్టు. అది మీ అందరికీ తెలిసిన విషయాలు. కొంతమంది ఏదైనా ఒక చిన్న విషయం చెప్తారు, ఏమండి దాని అడ్రస్ ఏంటి, ఏమోనండి మర్చిపోయింది బెదర్ నేను. అంతే, నీతో స్నేహంగానే ఉంటారు. ఒక మేలు కలిగే మార్గం ఏదైనా ఉంటే నీకు చెప్పరు. ఒకవేళ నీకు చెప్తే నువ్వు కూడా పైకి వచ్చేస్తావని వాడికి భయం. ఒకవేళ నువ్వు కూడా శ్రమల్లో నుంచి బయటకు వచ్చేస్తావేమోనని వాడి ఆలోచన. అందుకే ఏం చేస్తారు, ఏదైనా ఒక మేలు దొరికింది అనుకోండి, దాని గురించి మనం ఎవరికి చెప్పం, దాన్ని దాచేసుకుంటాం. కానీ ఇప్పుడు ఆమె శత్రువుకి మేలుకరమైన మార్గాన్ని ఆమె చూపింది. హల్లెలూయా. ఒక శత్రువుకి, తన కుటుంబం నుంచి తను వేరు చేసిన శత్రువుకి, బహుశా వాడు తల్లిదండ్రులు ఆ యుద్ధంలో చచ్చిపోయి ఉండొచ్చు, అయినప్పటికీ ఆమె ఏం చేసిందంటే తనకు కీడు చేసిన వ్యక్తికి ఒక మేలుకరమైన మార్గాన్ని ఆమె చూపింది. అతడు క్రైస్తవుడు అంటే. క్రైస్తవుడు అంటే ఎవడంటే మేలు చేసిన వాడికి ఏదో పాలు పోస్తే కాటేయటం కాదు క్రైస్తవ్యం. కాటి వేసిన వాడికి కూడా పాలు పోసి పంపించటమే క్రైస్తవ్యం. ప్రియమైన సహోదరి సహోదరులారా, సహజంగా ఖచ్చితంగా నేనేదో ఒక పెద్ద అంతర్జాతీయ
స్వస్థత ఉద్యోగ సేవకుని కాదు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడికి అన్ని రకాల వాళ్ళు రారు అని నాకు తెలుసు. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైనా క్రైస్తవులే ఉంటారు. అందుకే నేరుగా ఈ లోతైన అంశాన్ని నేను మీతో మాట్లాడబోతున్నాను. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి ఈ భారాన్ని నేను మీదట పెడుతున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. ఈరోజు మన హృదయాలు ఎలా ఉన్నాయి, ఈరోజు మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి? ప్రభు రాకడ కొరకు మనం ఎదురు చూస్తా ఉన్నాం. ప్రభు రాకడ ఇంకా ఈ రోజు వచ్చేస్తుంది, రేపు వచ్చేస్తుంది అని డేట్లు చెప్తున్నారు. అయితే ప్రభు రాకడ ఈ రోజు రావటం కాదు ముఖ్యం, రేపు రావటం కాదు ముఖ్యం. ప్రభు రాకడ ఎప్పుడు వచ్చినా అప్పటికి నీవు యోగ్యుడిగా ఉండటం అనేది ముఖ్యమై ఉన్నది. హల్లెలూయా. ప్రభు రాకడ సమయం కాదు మనకు కావాల్సింది. ఆ సమయానికి మనం యోగ్యత కలిగి ఉండాలి. ఆ సమయానికి మన దీపాలు వెలుగుతూ ఉండాలి. ఆ సమయానికి మన దివ్యలలో సరిపోయినటువంటి నూనె ఉండాలి, మన సిద్ధుల్లో సరిపోయినటువంటి నూనె ఉండాలి. అప్పుడు ఆయన ఎప్పుడు వచ్చినా ఆయనను మనం కలుసుకుని ఆయనతో పాటు మనం ఆ పెండ్లి విందులోనికి ప్రవేశించగలం. దాని మీద దృష్టి పెట్టమాకండి. నీకు కావాల్సింది సమయం కాదు, నీ సిద్ధులలో నూనె కావాలి. ఆమె ఎంత నూనె కావాలంటే ఆయన ఏ జామును వచ్చినా సరే అప్పటి వరకు నీ దీపాన్ని వెలిగించగలిగినటువంటి అంత నూనె నీ సిద్ధులో ఉంటే ఆయన ఎప్పుడు వచ్చినా నువ్వు కలవరపడవలసిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ ప్రభు ఒక అద్భుతమైన విషయాన్ని మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నీ శత్రువుని నువ్వు ఎలా క్షమిస్తావో అలాగే నీ పాపాలు క్షమించబడతాయి. ఒకవేళ నీ శత్రువుకి నువ్వు మరణశిక్ష వేసావు అనుకోండి, నీకు కూడా మరణశిక్ష వేయబడుతుంది. ఒకవేళ నీ శత్రువుకు ఒక కాలు విరిగిపోవాలని నువ్వు శిక్ష వేసావు అనుకోండి, చివరికి నీ కాలు కూడా విరిగిపోతుంది. ఒకవేళ నీ శత్రువుకి ఒక నష్టం జరగాలని నువ్వు ఎదురు చూసావు అనుకోండి, ఆ నష్టం వాడికి జరిగేది, ఆ నష్టం నీకు జరుగుతుంది. అందుకే ఒక భక్తుడు అన్నాడు, అసూయ అంటే ఏంటి? అసూయ అంటే ఏం లేదంట, ఎలికల ముందు మనం తిని మా శత్రువు చస్తాడని ఎదురు చూస్తామండి. ఆమె ముందు ఎవడు తింటాడు? వీడు తింటాడు. వీడు తిని ఏం ఆలోచిస్తాడు? అటు చచ్చిపోతాడు, ఇంకో గంటకి చస్తాడు, ఇంకో గంటకి చస్తాడు, ఇంకో అరగంటకి చస్తాడు. అంటే ఇంకొక అరగంటకి అసలు వీడే ఉన్నాడు ఇక్కడ. కారణం ఏంటి? విషయం ఎవడు తిన్నాడు? నువ్వు తిన్నావు. విషయం నువ్వు తిని నీ శత్రువు చనిపోతాడు అనుకుంటే ఎలా చచ్చిపోతాడు వాడు? అందుకే ఇక్కడ యేసు ప్రభు చెప్పారు, దేవుని నువ్వు ఘనపరిచిన తర్వాత, ఆయన ఔన్నత్యాన్ని స్తుతించిన తర్వాత నువ్వు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే నీ శత్రువులందరినీ నువ్వు క్షమించాలి. ఇందుట్లో ఏమాత్రం రాజీ పడే అవకాశం లేదు. నీ శత్రువులందరినీ నువ్వు క్షమించినప్పుడే నీ పాపాలు, నీ శత్రువుల యొక్క పాపాలు నువ్వు ఎలా క్షమించావో అలాగే నీ పాపాలు క్షమించబడతాయి. ఈరోజు అనేక మంది హృదయాలు క్షమించబడని స్థితిలో వారు ఉన్నారు. ఈరోజు చాలా మంది క్రైస్తవుల యొక్క జీవితాలు చూస్తూ ఉంటే వాళ్ళ హృదయాలు పగలతో రగిలిపోతా ఉంటాయి, వాళ్ళ హృదయాలు ద్వేషంతో రగిలిపోతా ఉంటది. వాళ్ళ యొక్క హృదయాలు ఎలా ఉంటాయి అంటే కల్మషంతో ఉంటాయి. ఏది ఆ ప్రేమ? ఇది సహోదరుడు బ్రహ్మం గారు చెప్పారు ఒక విషయం. అనేమన్నాడంటే, ఆ పావురం గొర్రె పిల్ల మీద మాత్రమే వాలుతుందంట. హల్లెలూయా. ఎందుకైనా పావురం గొర్రె పిల్ల మీద మాత్రమే వాలుతుంది? ఎందుకంటే గొర్రె పిల్ల మాత్రమే సాధు జీవి అయి ఉన్నది. ఆ గొర్రె పిల్లకి ఇంకొక జీవికి హాని చేయటం దానికి తెలియదు. దానికి కుట్రాలు కుతంత్రాలు దానికి తెలియదు. అది కల్మషం లేని జీవి కాబట్టి పావురం ఖచ్చితంగా ఆ జీవి మీదే వాలుతుంది. ఎప్పుడైతే ఒకవేళ నీ హృదయంలో ఒక కల్మషం వచ్చిందో, ఒక క్రోధం వచ్చిందో, ఒక కక్ష వచ్చిందో, ఒక అసూయ వచ్చిందో, ఎప్పుడైతే ఇది నీ లోపలికి రాగానే పరిశుద్ధాత్మ నీ మీద నుంచి ఎగిరెళ్ళిపోతుంది. యేసు ప్రభు మీద పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు, ఆయన మీద నిలిచాడు, ఆయన విడిచి వెళ్ళిపోలేదు. ఇక ఆయన కారణం, ఆయనలో ఏ ద్వేషము లేదు, ఆయనలో ఏ కల్మషము లేదు. ఆయన తాను హింసించిన వారిని కూడా ఆయన క్షమించాడు. ఈరోజు మనం క్షమించగలుగుతున్నామా? ఈరోజు మనం క్షమించాలి. ఎందుకు మనం క్షమించాలి? అది చాలా లోతైన విషయం. దాని దగ్గరికి నేను వెళ్తాను చివరిలో. ఈరోజు చాలా మంది క్రైస్తవుల యొక్క ప్రార్థనలు ఎలా ఉంటాయి? ప్రభువా, మోకరించిన కాడి నుంచి చేసే ప్రార్థనలు కానీ మనం వింటే, అంటే ఇక్కడ చేసే ప్రార్థనలు ఒక రకంగా చేస్తారులేండి నాకు తెలుసు.
ఇంటికాడ వాళ్ళు చేసే ప్రార్థనగా మనం వినగలిగితే, అబ్బా ఒక్కొక్కడు చేసే ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, ప్రభువా వాడు నన్ను అలా అన్నాడు ప్రభువా, వాడంతా తేల్చు ప్రభువా, ఈయన నన్ను ఇలా అన్నాడు ప్రభు, వీడంతా తేల్చు ప్రభువా, మా ఆయన నన్ను ఇట్ట అన్నాడు ప్రభువా, వాడికి బుద్ధి చెప్పు ప్రభువా, ఇదిగో మా ఆవిడ నా మాట లెక్క చేయట్లేదు ప్రభువా, దానికి బుద్ధి చెప్పు ప్రభువా, ఇదిగో మా అత్త అట్టేంది ప్రభువా, మా మామ ఇట్ట అన్నాడు ప్రభువా, ఇదిగో మా ఇంటి పక్క ఇట్ట అన్నాడు ప్రభువా, ఆడు కోడి ఇట్ట వచ్చింది ప్రభువా, వాడిట్ట వచ్చాడు ప్రభువా, నువ్వేం చేస్తున్నావు ప్రభువా. ఇదే ప్రార్థనలు. ఈ ప్రార్థనలు నెరవేరగానే వచ్చి దేవుడు నా భక్తిని చూశాడు, నా శక్తిని చూశాడు, నా నీతిని చూశాడు, అందుకే నన్ను అన్న వాళ్ళు అందరూ నాశనం అయిపోయారు. ఆమె అది దేవుని కార్యం కాదు, అది దెయ్యపు కార్యం. హల్లెలూయా. నువ్వు దెయ్యం చేస్తున్న ఆ కార్యాలు అవి చూసి నువ్వు దేవుడు చేసే కార్యాలు నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ఎలా నీ శత్రువుల మీద నువ్వు నిందలు మోపి వాళ్ళ మీద తీర్పులు తీరుస్తున్నావు, రేపు పరలోకంలో నీ ఎడల కూడా దేవుడు అదే తీర్పులు తీరుస్తున్నాడు. ఆ సంగతిని నువ్వు గుర్తెరగట్లేదు. ఈరోజు ఎందుకు అనేక మంది పరిశుద్ధాత్మ చేత నింపబడలేకపోతున్నారు? ఈరోజు ఎందుకని ప్రభువా నింపు ప్రభువా నింపు ప్రభువా నింపు ప్రభు అంటే ఎక్కడ నింపుతాడు? అందరూ కావాలంటున్నారు, అభిషేకం కావాలంటున్నారు, అందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడాలంటున్నారు, అందరూ కూడా చచ్చినను తిరిగి లేపేంత శక్తి మాకు కావాలంటున్నారు. నిజంగా మీ అందరికి శక్తి ఏమైపోద్ది ప్రపంచం? ఏమా నీకు గా నిజంగా యేసు ప్రభు కొన్నంత శక్తి నీకుంటే ఏమవుద్ది ప్రపంచం? అందరు కాళ్ళు ఇరిగిన వాళ్ళు, చేతులు ఇరిగిన వాళ్ళు, నడువులు ఇరిగిన వాళ్ళే ఉంటారు. చెప్పేటప్పుడు మాత్రం అంటారు, ప్రభు నాకు శక్తిని ఇస్తానండి, నేను అసలు ఈ ఊళ్ళో రోగాలు ఉన్న వాళ్ళే లేకుండా చేస్తాను. నేను గుర్తుపెట్టుకో, అపరిమితమైన శక్తి పొందిన ప్రతివాడు ఈ లోకాన్ని నాశనమే చేశాడు, కానీ మంచి ఆవిడ చేయలేదు. ఆమె ఇంతవరకు చరిత్ర చూస్తే, అది ఏ మత గ్రంథాలైనా చూస్తే, ఎక్కడ చూసినా సరే అధికారం కలిగిన ప్రతివాడు అన్యాయం చేశాడు తప్ప మేలు ఎప్పుడు ఎవడు చేయలే, ఒక యేసు ప్రభు తప్ప. హల్లెలూయా. యేసు ప్రభు చేత నడిపించబడిన అపోస్తలులు తప్ప అధికారం కలిగిన వాడు ఎవడు కూడా మేలు చేయలే. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఆ అధికారాన్ని మానవుడికి దూరం చేసి పెట్టేశాడు. ఆ అభిషేకం నీకు రావాలంటే ముందు నీ లోపల క్షమాపణ రావాలి, నీ లోపల ప్రేమ కావాలి. ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో ప్రేమే అభిషేకం, ఆ ప్రేమే దేవుని శక్తి అయి ఉన్నది. సోదరుడు బ్రహ్మం గారు ఒక మాట చెప్తాడు. ఆయన అనేక మంది రోగాలను స్వస్థపరిచాడు, అనేక మంది దయ్యాలను వెళ్ళగొట్టాడు. ఆయన అన్నాడు, ప్రజలందరూ కూడా నేను బలము చేత వెళ్ళగొడుతున్నాను అనుకుంటున్నారు, కానీ బలము దయ్యాన్ని వెళ్ళగొట్టలేదు, ప్రేమ మాత్రమే దయ్యాన్ని వెళ్ళగొట్టగలదు అన్నాడు ఆయన. ఈరోజు ఆ ప్రేమ ఉందా నీలో? మా పాడమంటే చక్కగా పాడతారు, ఎంత అద్భుతమైన కృపని ఎంత పాడతారంటే దేవదూతలు పాడినట్టు పాడతారు. ఎవడన్నా ఏదో అనగానే వరి నీ కాళ్ళు ఎరగా అంటారు ఆ ప్రార్థన అయిపోగానే. అంటే మీకేమో అద్భుతమైన కృప కావాలా? ఆమె మీరు ఎన్ని పాపాలు చేసినా సరే దేవుడు ఆయన రక్తంతో కడిగేయాలి. మీరు మాత్రం ఎవడి పాపాన్ని కడగరు. ఒకటి మంచినీళ్ళు ఇవ్వకపోయినా అదే మనసులో పెట్టుకుంటారు, ఎవడన్నా నమస్కారం చేయకపోయినా అదే నమస్కారం చేస్తారు. ఒకసారి ఒక వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళాను. ఆయనతో మాట్లాడేటప్పుడు ఆయన కుటుంబంలో ఒకప్పుడు అందరికంటే తక్కువ వాడు ఉండేవాడు ఆయన, కానీ ఇప్పుడు అందరికంటే కుటుంబంలో ఎక్కువ వాడయ్యాడు. ఇప్పుడు అందరూ కూడా ఆ ఇంట్లో అందరూ కూడా ఆయన దగ్గరికే వస్తారు. ఆయన ఏమంటాడంటే ఒక రోజు నాతో, జాషువా ఒకప్పుడు వీళ్ళు ఎవరు నన్ను పట్టించుకునేవాడు కాదు, కానీ దేవుడు నన్ను పైకి లేవనెత్తాడు, ఇప్పుడు కుక్కలాగా నా కాళ్ళ కడబడి ఉన్నారు. ఆమె లేవనెత్తింది దేవుడే కాదని నేను అన్నాను, కానీ ఇప్పుడు నీ దగ్గర దేవుడు ఉన్నాడంటే నమ్మకం నేను నమ్మను. ఆమె లేవనెత్తింది దేవుడే కావచ్చు, కానీ ఈ రోజు నీ దగ్గరకు వచ్చిన కుక్కల్లాగా నా మాట కొరకు నా కనిపెడుతున్నాడు అన్నా చూసావా, ఇప్పుడు దేవుడు ఉన్నాడని నేను నమ్మను.
ఎందుకంటే యోసేపు ఏం చేశాడంటే అన్నలు ఆయన్ని కొట్టి ఆయన్ని చంపాలనుకున్నారు. ఆయన నీళ్లు లేని బావిలో పడేశారు. తర్వాత అనుకున్నారు వీడిని చంపి హత్య పాపం మనకెందుకు, వీడిని నమ్ముకుంటే కొంత డబ్బు వస్తుంది, దాంతో తిరణాలకు వెళ్దాం అనుకున్నారు. అలాగే ఆయన్ని బానిసగా అమ్మారు. అక్కడి నుంచి చివరికి ఆయన ఫరో యొక్క చక్రవర్తి దగ్గర 2వ అధికారిగా మారాడు. చివరికి అన్నల ఆకలితో పొట్టబొట్టుకుని ఆయన దగ్గరికి వచ్చారు. తర్వాత చివరికి తెలిసింది ఇతడే మనం కొట్టి చంపాలనుకుని బానిసగా అమ్మిన తమ్ముడని. అప్పుడు వాళ్ళు వణికిపోతూ ఆయన ఎదుట పడి, అయ్యా మేము నీకు అన్యాయం చేశాం, నీ ఎదుట పాపం చేశాం, మమ్మల్ని క్షమించి మాకు తిండి పెట్టి మా ప్రాణాలు కాపాడమన్నప్పుడు ఆయన అన్నాడు, మీరు చేయలేదు అలాగా, కానీ మీ అందరి ప్రాణాలు కాపాడటానికే దేవుడు నన్ను ముందుగా ఇక్కడికి పంపించాడు. హల్లెలూయా. దేవుడు యోసేపుని ఎందుకు హెచ్చించాడు? అన్నల నెత్తి మీద ఎగరటానికి కాదు, అన్నలకి సహాయం చేయటానికి. ఆమె నీకు అభిషేకం కావాలి, అభిషేకం వచ్చిన తర్వాత ఏం చేస్తావు? అసలు కనపడరు నీకు అయ్యగారులు. ఒక అమ్మకాన్ని అభిషేకం వచ్చిందనుకో, ఇక్కడ ఉందనుకో, ఇక ఆమె ఇంటి చుట్టూతో సర్కిల్స్ ఏర్పడిపోతాయి. ఇక అమ్మగారిని కలవాలంటే, ఆ అయ్యగారిని కలవాలంటే ఇది వరకే ఎప్పుడు పడితే అప్పుడు కలుగుతారు. అభిషేకం రాగానికి ఎవరికి కనపడరు కాళ్ళు. ఎందుకని? అందుకోసం కాదు నీకు అభిషేకం ఇచ్చేది. పేతురు అభిషేకం కలిగి ఉన్నాడు. ఆయనే దేవాలయం దగ్గరికి వెళ్ళాడు, ఆయనే రోడ్ల మీదకి వెళ్ళాడు. ఆ రోడ్ల మీద నడుస్తూ ఉన్నప్పుడు ఆయన నీడ ఎవడి మీద పడిందో వాడి రోగం ఎట్టుదైనా వాడికి స్వస్థత కలిగింది. అంతే తప్ప కూర్చుని రే క్యూలో రండిరా, నాతో మాట్లాడాలంటే అక్కడ 10,000 కట్టరండిరా, నాతో ఇక్కడ ఫోటో దిగాలంటే 20,000 కట్టరండిరా అని అనలేదు. అలా అనే లెక్క అయితే అపోస్తులే ధనవంతులు అయిపోయేవాడు ప్రపంచం మొత్తం మీద. ఈ బిల్ గేట్స్ లేకపోతే వీళ్ళు ఎవరు పనికొచ్చేవాళ్ళు కదా వాళ్ళ ఆస్తుల ముందు. దేవుడు వాళ్ళకి ఎందుకు అభిషేకం ఇచ్చాడంటే వాళ్ళకి వ్యాపార లక్షణాలు తెలియవు. ఈరోజు ప్రియమైన సహోదరులారా, దేవుడు నీకు ఇవ్వాలనుకున్న శక్తి నీకు ఇవ్వాలంటే ముందు నీ హృదయం సరైనదిగా కావాలి. మొట్టమొదటిగా నువ్వు క్షమించాలి ఇతరుల్ని. నీ పాపాలు క్షమించబడే తర్వాత సంగతి. చాలా మంది నా పాపాలు క్షమించబడ్డాయి అంటారు. నీ పాపాలు క్షమించబడితే నీ శత్రువుల పాపాలన్నీ కూడా నువ్వు క్షమించి ఉండాలి. ఒకవేళ నీ శత్రువుల పాపాలను క్షమించి ఉండకపోతే నీ పాపాలు క్షమించబడి ఉన్నవి అని అనుకుంటున్నావు చూసావా, అది భ్రమ, నిజం కాదు. ఈ మాట మరలా గుర్తుపెట్టుకోండి. నీ పాపాలు క్షమించబడ్డాయని నువ్వు అనుకుంటే నీ శత్రువుల యొక్క ప్రతి పాపాన్ని నువ్వు క్షమించాలి. ఆ పాపం ఎంత పెద్దదైనా నువ్వు క్షమించాలి. అందుకే మనం చదివినటువంటి మార్కు సువార్తలో ప్రభు అంటున్నాడు, మీరు నిలవబడి ప్రార్థన చేయునప్పుడల్లా, ఇంగ్లీష్ లో ఉంటది వెన్ యు ప్రే, నువ్వు ప్రార్థన చేయనప్పుడు. అంటే నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు అన్నిసార్లు నీ శత్రువుని క్షమించాలి, ఎవరి మీద నీ శత్రుత్వం ఉంటే. ఒకవేళ కొన్నిసార్లు మీకు మనసులో ఉంటది, ఇదిగో అక్కడికి వెళ్ళాను కానీ వాడు పలాను నేను పలకరించలేదు అసలు, అది నీకు మరలా జ్ఞాపకం వస్తుంది అనుకోండి. అది మరలా జ్ఞాపకం వచ్చినప్పుడు పళ్ళు కొరికేసి చేతులు బెగ్గబట్టేసి అని అరవటం కాదు. ఒకడు నీకు అన్యాయం చేశాడని గుర్తొచ్చిన ప్రతిసారి వాడిని శిలువ దగ్గరికి తీసుకునేవాడు. ప్రభువా, ఈ సహోదరుని నేను క్షమిస్తున్నాను, ఈ సహోదరుని నేను క్షమిస్తున్నాను ప్రభువా. అతను చేసిన దోషం ఎంత పెద్దదైనా కానివ్వండి, ఆ దోషం ఎంత కష్టమైనది కానివ్వండి, ముందు ఆ వ్యక్తిని నువ్వు క్షమించాలి. చాలా మంది అంటారు, అయ్యగారు వాడు వచ్చి నన్ను క్షమాపణ అడిగితేనే నేను క్షమిస్తానండి, వాడు క్షమాపణ అడగకపోతే, వాడు నా కాళ్ళ మీద పడకపోతే నేను క్షమించనండి. వాడు మారక ముందే నువ్వు దేవుని ఎదుట వాడిని క్షమించాడు, అప్పుడే దేవుడు నీ పాపాలను క్షమిస్తాడు. నీ ప్రార్థనకు జవాబు రావాలని ఉందా? అయ్యగారు మీరు అనొచ్చు, అయ్యగారు నాకు ఎవడ శత్రువు లేడండి. అయితే నువ్వు ధన్యుడివి, నీ ప్రార్థనకు వెంటనే జవాబు వస్తుంది. ప్రార్థన అయిపోయిన తర్వాత నీకు గుర్తు వస్తుంది అనుకోండి, పలానప్పుడు ఆడు అట్లా అన్నాడు సార్, మామూలు అనుకున్నారు వీళ్ళు, ఆ టైంలో వాళ్ళు అలా అన్నారు సార్, వీళ్ళు ఎలా అన్నారు సార్ అని నువ్వు అంటున్నావు అనుకో, దాని అర్థం ఏంటి? నువ్వు క్షమించావా? ప్రవక్త ఏమన్నాడంటే, యేసు నీ పాపాలన్నిటిని క్షమించి మరుపు అనే సముద్రంలో పడేశాడంట. ఆమె మరుపు అనే సముద్రంలో పాపాలనైనా
పడవేశాడు. దాని గురించి ఒక దైవజనుడు ఏమన్నాడంటే, ఆ సముద్రంలో ఆ పాపాలు పడవేసిన తర్వాత అక్కడ ఒక బోర్డు పెట్టాడంట. ఏంటంటే, దేవుడు నో మోర్ ఫిషింగ్, చేపలు పట్టడానికి వీల్లేదు ఇక. ఆమె చాలా మంది ఏం చేస్తారు, భక్తులు వెళ్ళి, అంటే ఈ చేపలు పట్టడం గురించి నేను మాట్లాడలేదు. కొంతమంది భక్తుల యొక్క పని ఏంటంటే, ఒక్కొక్క చెరువులో గేలం వేసి ఆయన పుట్టు పూర్వోత్తరాల నుంచి ఏమేం చేశాడో అవన్నీ బయటికి లాగటమే ఆడపని. ఆమె ఈయనేం చేశాడు, ఈయన చెరువులోకి గాలం వేస్తారు, ఈయన చెరువులోకి గాలం వేస్తారు, ఈయన చెరువులోకి గాలం వేస్తారు, ఆ అమ్మ చెరువులో గాలం వేస్తారు, ఈ అమ్మ చెరువులో గాలం వేస్తారు. ఎందుకు? ఏమైనా దొరుకుతాయి అమ్మ, ఆ దొరికిన వాటిని ఆడ మీద మసిబూటాకి ఉపయోగించవచ్చేమో. అది దేవుని పని కాదు, అది దెయ్యపు పని. బ్రహ్మం గారు హృదయ రహస్యాలను వివేచించాడు. కానీ ఆయన ఒక మాట చెప్పాడు, ఎవడి పాపమైన యేసుక్రీస్తు యొక్క రక్తం కింద కడగబడితే అది ఎన్నటికీ చివరికి పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి కూడా దాన్ని కనుగొనలేడు అన్నాడు. ఆమేన్. ఒకవేళ ఎవడైనా సరే నీ పాపాలు క్షమించబడ్డాయని దేవుడు చెప్పిన తర్వాత వాడు కనుక బయట పెట్టాడంటే వాడు ఖచ్చితంగా అపవాది సంబంధే గాని వాడు దేవుని సంబంధి కానే కాడు. ఎందుకంటే దేవుని ఆత్మ మరుపు అనే సముద్రంలో పడవేసినటువంటి ఆ పాపాన్ని మరలా ఎన్నడూ పైకెత్తదు. కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది, మీకు ఒకరి మీద విరోధమేమైనా కలిగి ఉన్న ఎడలా, ఒకవేళ నీ హృదయాన్ని ఏదైనా గాయపరుస్తున్నా ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి సహోదరిని మీ హృదయాన్ని గాయపరిచేటువంటి ఒక సంఘటన ఖచ్చితంగా మీ అందరి జీవితాల్లో ఉంటుంది. ఆమె ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉండితే. నా జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఇక్కడున్న ప్రతి సేవకుడు కూడా ఎన్నో చెప్పగలడు, ఇక్కడున్న ప్రతి వ్యక్తి ఎన్నో చెప్పగలరు. మీరు మేలు చేసినప్పుడు మీకు ఎంతమంది ఎలాంటి కీడులు చేశారో, మీరు ఏమాత్రం కూడా అన్యాయం చేయనప్పుడు మీకు ఎలా అన్యాయం జరిగిందో మీరందరూ చెప్పగలరు. అయితే అలా అని చెప్పి ఇదిగో నేను నీతిమంతుడిని, నాకు అనవసరంగా ఈ శ్రమ జరిగిందని చెప్పి ఆ శ్రమ గురించి మరలా నీ హృదయం గాయపడతా ఉన్నట్లయితే నువ్వేం చేయాలంటే, ముందు ప్రార్థన చేయటానికి ముందుగానే ఆ పాపాన్ని నువ్వు క్షమించి తీరాలి. వేరే ఆప్షన్ నీకు లేదు, వేరే ఎంపిక నీకు లేదు. నువ్వు క్షమించి తీరాలి. ఈ మాట చాలా కఠినంగా ఉండొచ్చు, కానీ ఇదే సువార్త సత్యం. ఈ చిన్న సత్యం నీకు అర్థం కాకుండా నీకు ఎంత సత్యం తెలిసినా అదంతా వృధా. ప్రియమైన సహోదరులు, అందుకే ప్రభు అంటున్నాడు, మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమించును. కింద ఫుట్ నోట్ లో ఉంటది, మీరు క్షమించని ఎడల పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమింపడు. ఆమె ఒకవేళ నీ భర్త చేసిన అన్యాయాన్ని నువ్వు క్షమించలేకపోతే దేవుడు నీ పాపాన్ని క్షమించడు. ఎందుకంటే నీకు నువ్వు నీతిమంతురాలు అనుకోవచ్చు, నీకు నువ్వు నీతిమంతుడు అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళు యోబే. ఆమె ఎవరికైనా కష్టాలు వచ్చినాయనుకోండి ఏమంటారు, యోబుకి ఏం వచ్చినాయండి శ్రమలు, నాకు రావడం పెద్ద కష్టమే ఉంది. పాస్టర్ గారు కూడా కొంతమంది సంఘ పెద్దల్ని ప్రోత్సాహపరుస్తూ ఉంటారు. అమ్మ మన సంఘ పెద్ద గారు యోగులాగా బాధలు పడుతున్నారమ్మా, ఆ యోగులు కాదు ఇస్కరియోతు యోధాలు, ఆయన ఎందుకు వచ్చిన గొడవని యోగులాగా శ్రమ పడుతున్నాడమ్మా. అయ్యా యోగులు బట్టి నన్ను బాధలు నాకు వచ్చినాయమ్మా. ప్రియ సహోదరుడా, నువ్వు మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటంటే నీ శత్రువును క్షమించు. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత లిస్టు రాసుకో. లిస్టు రాయక్కర్లేదు, కానీ ఎప్పుడైనా ఎవడన్నా మనసులో నీకు రాగానే అనిపించింది అనుకో, నువ్వేం చేయాలప్పుడు ప్రభావాన్ని క్షమించు. ఆమె నువ్వన్నీ గుర్తు చేయక్కర్లా, మీకు గుర్తు వస్తారే ఉంటుంది. రాత్రి పగళ్ళు కూడా కొంతమంది మీకు గుర్తు వస్తూ ఉంటారు. మేలు చేసిన వాళ్ళు గుర్తురారు, కానీ కీడు చేసిన వాళ్ళు మాత్రం గుర్తు వస్తారు. వారం రోజులు బిర్యానీ వేసి పెట్టినా గుర్తుండదు, కానీ ఆ సంగతి ఒకరోజు మాత్రం వేసిన బిర్యానీలో పీసు సన్నగా వచ్చింది అనుకోండి, అది మాత్రం గుర్తుంటుంది.
ఇది ఎప్పుడు బిర్యానీ తిన్నా అప్పుడు గుర్తుంది, పలానోడు వాడు సన్నం కేసేవాడు సార్ నాకు. ఇప్పుడు నేను దేవుడు కృపలో ఇంత బిర్యానీ తినగలుగుతున్నాను, నేను 10 మందికి పెట్టగలుగుతున్నాను. అప్పుడు నువ్వేం చేయాలంటే ఆ బిర్యానీ తింటాం ఆపి, ప్రభు ఆ సన్నమ్మ కేసులో నేను క్షమిస్తున్నాను ప్రభు అని వాడిని క్షమించిన తర్వాత అప్పుడు ఈ బిర్యానీ తిను, లేకపోతే రోగం వచ్చి చూస్తాం. ఇది నిజం, చాలా జాగ్రత్త. ఎందుకు ఇది సత్యం అని నేను చెప్తున్నానంటే, యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానాన్ని నేను వెళ్ళక ముందు ఒక లేఖనాన్ని మీ ఎదుటి నేను పెడతాను. అపోస్తలుడైన పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాలు మీరు చాలా జాగ్రత్తగా చూడండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాలు చదువుతాను, మీరు జాగ్రత్తగా ఆలకించండి. మీరు దేనిని గూర్చి అయినను ఎవరిని క్షమించుచున్నారు, నేనును వారిని క్షమించుచున్నాను. ఆమె మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, ఉదాహరణకి ఇక్కడ నేను ఇలా పేర్లు తీసుకుంటున్నాను. ఇప్పుడు జయకుమార్ గారు నాకు మంచి ఫ్రెండ్. ఆయన ఇప్పుడు జయకుమార్ గారికి నాని గారు అన్యాయం చేశాడు అనుకున్నాం. ఇప్పుడు ఆ సంగతి నాకు తెలిసినప్పుడు నాకు ఏమవుతుంది, సహజంగా ఇదిగో నా ఫ్రెండ్కి వీడు అన్యాయం చేస్తాడా, నేను కూడా ఏదో 10 మందికి ఇదిగో నాని మంచోడు కాదు, ఇదిగో జయకుమార్కి అన్యాయం ఆయన చేశాడంటాను. చివరికి జయకుమార్ గారికి నాకు ఉన్నటువంటి ఆ స్నేహాన్ని బట్టి, మా ఇద్దరుకున్న బంధాన్ని బట్టి ఇప్పుడు నేను ఈయన శత్రువుగా చుట్టం మొదలు పెడతాను. అవునండి, అవునా కదా? చెప్పండి అమ్మా, వినబడుతుందా నా మాటలో? మీరందరూ చాలా మౌనంగా ఉన్నారు, చాలా గాలికి నిద్రపోతున్నారో లేదో నాకు తెలియట్లేదు. వాక్యం వింటున్నారు, వింటే మాత్రం మీరు చాలా ధన్యులు. కాబట్టి ఇప్పుడు ఆయనకి ఈయన అన్యాయం చేసినందుకు ఆయన మీద ఉన్న స్నేహాన్ని బట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈయన్ని ద్వేషించడం మొదలు పెడతాను. ఇది సహజంగా ఏ మానవుడైనా జరిగించేది. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నాడంటే, చివరికి జయకుమార్ గారు నాని గారిని క్షమించాడు. ఆయన అన్యాయం చేస్తే చేశాడు. ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మీ శత్రువులు మీరు క్షమించండి అన్నాడు. అప్పుడు ఆయన నా పాపాన్ని క్షమిస్తాను అన్నాడు. కాబట్టి ఇప్పుడు నాని గారు చేసిన పాపాన్ని నేను క్షమించేశాను. ఆమేన్. ఇప్పుడు నేనేం చేయాలి? జయకుమార్ గారు ఆయన క్షమించాడు కాబట్టి నేను కూడా ఆయన క్షమించి తీరాలి. ఎందుకంటే నేరుగా ఆయన నాకేం అన్యాయం చేయలే. నిజంగా అన్యాయం పొందిన వాడే క్షమించినప్పుడు ఇంకా నాకేంటి మధ్యలో పెట్టడం? చెప్పండి. ఇప్పుడు అసలు కంటే కొసలోడు ఎక్కువ అవుతుంది ఒక్కొక్కసారి. అసలు దెబ్బతిన్నవాడు, గాయపడ్డవాడు ఏం చేశాడు? క్షమించేశాడు. ఇప్పుడు నేను కూడా ఏం చేయాలి? క్షమించాలి. అవునండి. అప్పుడప్పుడు చాలా మంది యేసు ప్రభు యొక్క సువార్త చదివేటప్పుడు చాలా మంది క్రైస్తవులు కొంతకాలం ఇప్పుడు క్రైస్తవులు అర్థం చేసుకుంటున్నారు. పూర్వకాలంలో క్రైస్తవులు వాళ్ళు యూదులు దుర్మార్గులండి, ఇశ్రాయేలు నికృష్టులండి, వాళ్ళు మా ప్రభుని సిలువేశారండి అని వీళ్ళు ఆయన తిట్టేవాడు. కానీ ప్రభు అన్నాడు, అబ్రహామా, నిన్ను దీవించేవాడు దీవించబడతాడు, నిన్ను శపించేవాడు శపించబడతాడు అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏ క్రైస్తవుడైతే యూదుల్ని ద్వేషిస్తున్నాడో వాడేమవుతున్నాడు? నేను ఆశీర్వదించబడుతున్నాను అనుకుంటున్నాడు. కానీ అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దాన ప్రకారంగా ఇతడు శాపాన్ని పొందుతున్నాడు. అయితే ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడు? మీరు ఎవరెవరిని క్షమించారో వారందరూ నేను క్షమించేశాను. ఆమె నీకు అన్యాయం చేసిన వాడిని మీరు క్షమించినా, నాకు అన్యాయం చేసిన వాడిని కూడా మీరే క్షమించారు అనుకోండి. లేదు, ఇప్పుడు నాని గారు నాకు అన్యాయం చేశాడు. కానీ ఇప్పుడు జయకుమార్ గారు ఏమన్నాడు? పోతే పని చేస్తా, నాని నేను క్షమించేశాను అన్నాడు. ఇప్పుడు నేనేమో అనాలి? నువ్వేవాడు క్షమించడానికి? వాడు కొట్టింది నన్నైతే నీదేంటి పెత్తనం? కాదు. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, మీరు ఎవరిని క్షమిస్తున్నారో వారిని నేను క్షమిస్తున్నాను. దేవుడు ఎవరిని క్షమించాడో వారిని మనము క్షమించాలి. అవునండి. దేవుడు ఏ పాపిని క్షమిస్తే ఆ పాపిని మనం ఏం చేయాలి? క్షమించాలి. ఒక తాగుబోతుంటాడు, వాడు ప్రార్థనకు ఎప్పుడు ఆటంకం చేస్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు వాడు మారిపోయి వాడు గుళ్ళోకి వచ్చి చక్కగా బాప్టిజం పొంది ప్రార్థన చేస్తా, ఇప్పుడు సమయానికి రావాలి ప్రతి వ్యక్తి అని ఒకరోజు చెప్పాడు అనుకోండి, బర్రలు ఎగుతారు అందరూ. పోటుగా లేచి వచ్చాడు, వీడు మొన్నటిదాకా తాగి రోడ్లు ఎమ్మడి తిరిగి ప్రార్థనకు ఆటంకం పెట్టినాడు, ఇప్పుడు లేచి టైంకు రావాలంట అందరూ, మాకు ఎలాగేంటి భక్తి అని వాడి మీద ఎగురుతాడు. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే క్షమించారా క్షమించలేదా? క్షమించరు.
కానీ బైబిల్ చెప్తుంది, పౌలు గారు అంటున్నాడు, మీరు ఎవరిని క్షమించారో వారిని నేను క్షమిస్తున్నా. అంతవరకు అర్థమైందా? ఆమె అంతవరకు అర్థమైందండి? అంతవరకు చేస్తారన్నవాడు దేవుని స్తుతించండి. చేస్తానన్న వాళ్ళే. ఇది ఆశీర్వాదాలు ఏం కాదు, ఇది మీరు బాధ్యత, ఇది చేయాల్సింది. అంటే ఇదేంటంటే బురద పట్టిన అంట్లు దోవటం లాంటి పని ఇది. కొంతమంది తెల్ల చొక్కా వేసుకొచ్చిన వాళ్ళు ఆ పని చేయలేరు. ఆమె ఇప్పుడు అమ్మాయి సహోదరులు వచ్చి ఇక్కడ అంతా శుభ్రం చేయండి అన్నాం అనుకోండి, పట్టు చీరకు వచ్చి కట్టుకొచ్చిన అమ్మాయి ఉంటుంది, కొంచెం వెనక్కి వెళ్ళి తొడగొట్టా అంటుంది. వేరే వాళ్ళని ఎవరిని సిల్క్ చీర కట్టుకొచ్చిన వాళ్ళు, నేత చీర కట్టుకొచ్చిన వాళ్ళు, పేదవాళ్ళు ఆడ గబగబా బయటికి పిలిచి తొడవండి అంటారు. వీళ్ళు మాత్రం తొడవరు. ఎందుకంటే ఇక్కడ పట్టు చీర నలిగిపోతాయి, లేకపోతే ఈయన వేసుకొచ్చిన టక్క జారిపోతాయి, లేకపోతే ఈయన వేసుకొచ్చిన సూటు. జాగ్రత్త. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు అందరినీ ఒకే రకంగా చూస్తున్నాడు. ఆమె నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావో దేవుడికి అనవసరం. నువ్వు కారు మీద వచ్చావో, సైకిల్ మీద వచ్చావో, బైక్ మీద వచ్చావో ఆయనకు అనవసరం. నువ్వు విశ్వాసంతో వచ్చావో లేవదో అనేది ఆయనకు అవసరం. ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, మీరు ఎవరిని క్షమిస్తున్నారో వారిని క్షమిస్తున్నారు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. ప్రతి దైవజనుడు, ప్రతి దైవజనురాలు, ప్రతి విశ్వాసి, ప్రతి ఒక్క వ్యక్తి, యేసును అంగీకరించిన ప్రతి వ్యక్తి తన జీవితంలో అనుదినము పాటించాల్సిన విషయం ఏంటంటే నీ శత్రువును క్షమించు. ఈరోజు చాలా రోగాలకు కారణం ఏంటో తెలుసా? క్షమించకపోవటం. ఆమె నేను దాన్ని వివరించను, కానీ ఈరోజు మనిషి ఎదుర్కొనే రోగాల్లో సగం రోగాల కారణం ఏంటంటే క్షమాపణ లేకపోవడం. తర్వాత పౌలు గారు ఇంకొక మాట చెప్తున్నాడు. ఆ మాట ఇంకో మంచి మాట, చాలా జాగ్రత్తగా వినండి. నేనేమైనా నువ్వు క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. ఇప్పుడు జయకుమార్ గారు క్షమించలేదు నాని గారిని. ముందు పాయింట్ ఏంటంటే జయకుమార్ గారికి అన్యాయం జరిగింది, ఆయన క్షమించాడు కాబట్టి నేను క్షమించాలి. ఇది రెండో పాయింట్ ఏంటి? జయకుమార్ గారికి అన్యాయం జరిగింది, ఇప్పుడు ఆయన క్షమించట్లేదు నాని గారిని. ఆమె ఇప్పుడు నేనేం చేయాలి? పదవాడు అంత తేలుద్దామని ఆయనతో పాటు వెళ్ళకూడదు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడంటే ఈయన, సాతాను మనలను మోసపరచుకుంటున్నట్లు నేను నీ నిమిత్తము క్రీస్తునందు ఇతనిని క్షమించుచున్నాను. ఆమె అంటే ఇప్పుడు సాతానుడు నన్ను మోసపరచుకుంటున్నట్లు, సాతానుడు జయకుమార్ గారిని మోసపరచుకుంటున్నట్లు ఇప్పుడు నేనేం చేయాలంటే క్రీస్తు సముఖమునందు నాని గారిని క్షమించాలి. ఎందుకంటే సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. అంటే ఇదంతా ఎవరి తంత్రం? సాతాను తంత్రం. మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోండి. ఒక మనిషి నీకు అన్యాయం చేశాడంటే, ఒక మనిషి నీ కృతజ్ఞత చూపించలేదంటే, ఒక మనిషి నిన్ను అవమానించాడంటే, ఒక మనిషి నిన్ను రెచ్చగొట్టాడంటే, ఒక మనిషి నిన్ను అనగదొక్కాడంటే దాని వెనక ఉన్న కారణం ఏంటంటే సాతానుడి యొక్క తంత్రం. సాతానుడికి ఒక విషయం బాగా తెలుసు. సాతానుడు ఎంత మేధావి అంటే వాడు అత్యంత తెలివైన కూడా అత్యంత చిన్నదానితో ఎగరగొట్టగలుగుతాడు. ఆమె వాడికి నేను అందుకే చెప్తా ఉంటా, సాతానుడు బేరాలు ఆడటంలో చాలా గొప్పవాడండి. కొంతమంది ఉంటారు 100 రూపాయలు వస్తే 50 రూపాయలకే తెస్తారు. మనందరూ గ్రేట్గా గెలుస్తారు. వాడు గ్రేట్ సార్ 100 రూపాయలు చెప్పినాడు 50 రూపాయలు కొంటాడు అంటారు. కానీ అందరికంటే బేరం ఆడేవాడు ఎవడంటే సాతానుడు. వాడు 5 పైసలు కూడా ఎక్కువ పెట్టాడు. ఆమె ఆమె వాడు 5 పైసలు కూడా ఎక్కువ పెట్టాడు. ఎందుకంటే నువ్వు విలువ 1 కోటి రూపాయలు నువ్వు అనుకోవచ్చు, నిన్ను 5 పైసలతో ఎట్టగొట్టాలని తెలుసు. ఒకసారంట ఒక వ్యక్తికి దయ్యం పట్టింది. ఆయన్ని చాలా చర్చలకు తీసుకెళ్లారంట. చాలా మంది పాస్టర్లు ప్రార్థన చేసిన దయ్యాన్ని వదిలించలేకపోయారు. అప్పుడు చివరికి ఒక ఊళ్ళో ఒక మంచి భక్తుడైన ఒక పాస్టర్ గారు ఉన్నాడంట, ఆత్మవరాలు కలిగిన ఆయన, మంచి నీతిమంతుడు అని చెప్పి ఆయన దగ్గరికి దెయ్యాన్ని తీసుకెళ్లారంట. దెయ్యం పట్టినాడు.
ఈ దెయ్యం పట్టినోడు తీసుకెళ్లేసరికి ఏం జరిగిందంటే వాళ్ళు ప్రయాణించి వచ్చేసరికి అప్పటికి ఆలస్యం అయిపోయింది. మీటింగ్ అయిపోయింది, జనాలు వెళ్ళిపోతా ఉన్నారు. అప్పుడు ఆ దెయ్యం పట్టినోడు తీసుకొచ్చారంట. అప్పుడు ఈ పాస్టర్ గారు ఎట్టా కూర్చున్న వాళ్ళు లేచి సాతానా యేసు నామములో పొమ్ము అన్నాడు. అనగానే ఆ దెయ్యం అన్నట్టు, అయ్యా నువ్వు ఎంత మంచి విశ్వాసం అయ్యా, నువ్వు ఎంత మంచి సేవకుడు అయ్యా, ఎంతో మంది దగ్గరికి తీసుకెళ్లారయ్యా, ఆడల్లో ఏ ఒక్కడికి పార్థం లేదయ్యా, నువ్వు చెప్పావయ్యా నేను వెళ్ళిపోతానన్నా. అనగానే పాస్టర్ గారికి జమ్మున అయిపోయాడు. ఇక ఇంకెంతే చెప్పాను, ఇక ₹1,00,000 కూడా 5 పైసలు దగ్గర కొడతాడు. పాస్టర్ గారు అనుకున్నాడంటే, అమ్మా ఈ సాక్ష్యం జనాలందరూ ఉంటే అంత బాగుండేది, వీళ్ళందరూ ఇప్పుడు వెళ్ళిపోతున్నారని ఇంకొకసారి చెప్పని మైక్ ఆన్ చేయమన్నాడంట. మైక్ ఆన్ చేసేసి చెప్పమన్నారంట, అయ్యా నువ్వు చాలా మంచి సేవకుడు అయ్యా, నువ్వు అందరికంటే చాలా గొప్ప సేవకుడు అయ్యా, అందరికంటే ఎక్కువ ప్రార్థన చేస్తావయ్యా, వెళ్ళిపోమంటావా అన్నట్ట. ఈయన అన్నాడంటే పోయేస్తున్నాను అన్నాడంట, అయ్యా నువ్వు అందరికంటే విశ్వాసవయ్యా, నువ్వు అందరికంటే భక్తిపరుడు అయ్యా, వెళ్ళిపోమంటావా? ఇంకెక్కడ ముద్ద అయిపోయింది. అప్పుడు పాస్టర్ గారికి అర్థమైంది, ఈడు మనల్ని వేసేసాడు, బోల్తా కొట్టిచ్చేసాడు. సాతాను తంత్రాన్ని తెలుసుకో. ఆమె ఎవడికి కావాలండి, ఎవడి పొగడతలో, దేనికి పొగడతలో, గంతలు ఎందుకు? ఈరోజు చాలా మంది పాస్టర్లు కూడా మొదటి రోజు పిలిస్తే రావట్లేదు వాళ్ళు. ఆమె నిజానికి ఒకవేళ మొదటి రోజు కానీ పిలిస్తే వాళ్ళ మీద తన్నేస్తారు కూడా. జయకుమార్ గారు ఏంటి అసలు బుద్ధి లేదు ఆయనకి, నేను ఎంత సీనియర్, 2 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాను అన్నాడు. మొదటి రోజు పిలిస్తే ఏమనుకుంటున్నాడు, నన్ను మొదటి రోజు పిలిచి నాని 2వ రోజు పిలుస్తాడు, నాని అక్కడ నేను ఎక్కడ, దీని అంతా తెలిసేదాకా ఇక్కడ నేను ఊరుకోను. ఎవరికి కావాలి ఘనతలు? ఎవరి ఘనత కోసం మనం వచ్చాం? ఇది ఎవరి తంత్రమో నీకు అర్థమవుతుందా? ఒక సహోదరుడు అభివృద్ధి పొందుతుంటే నువ్వు ఏడుతున్నావంటే అది ఎవరి తంత్రమో నీకు అర్థమవుతుందా? నీ శత్రువును క్షమించలేకపోతున్నావంటే దానికి కారణం ఏంటో నీకు అర్థమవుతుందా? నీ భార్యను సరిగా ప్రేమించలేకపోతున్నావంటే, నీ సహోదరును ప్రేమించలేకపోతున్నావంటే, నీ తోటి క్రైస్తవులను ప్రేమించలేకపోతున్నావంటే దీని వెనక కారణాలు ఏంటో మీకు తెలుసా? ఇవన్నీ సాతాను తంత్రాలు. ఎందుకు? నువ్వు అభివృద్ధి పొందకుండా, నువ్వు ఆశీర్వాదాలు పొందకుండా, నువ్వు దేవుని కుమారుని యొక్క సారూప్యాన్ని పొందనివ్వకుండా వాడు నిన్ను అడ్డగించడానికి వాడు ఇన్ని రకాల తంత్రాలు చేస్తా ఉన్నాడు. కాబట్టి ఒక నిజ క్రైస్తవుడు ఎవరికి శత్రువులు ఉండరు. బ్రహ్మం గారు ఒకరోజు ప్రార్థన చేస్తా అంటాడు, ప్రభువా ఈ ప్రపంచంలో ఎవడైనా నాకు శత్రువు ఉంటే వాడిని నేను క్షమిస్తున్నాను. అతడు ఎవడైనా కావచ్చు, వాడు ఎంత అన్యాయమైన నాకు చేయొచ్చు, అతన్ని నేను క్షమిస్తున్నాను. ఎందుకంటే అది సాతాను తంత్రం. అందుకే ఇప్పుడు యేసు ప్రభు ఒక చక్కని ఉపమానాన్ని చెప్పాడు. ఆ ఉపమానంతో నేను ముగించబోతున్నాను, కానీ ఇది ఇక్కడతో ప్రసంగం ముగియదు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థించండి, ఉపవాసం ఉండండి, ఈ వాక్యాన్ని ధ్యానించండి, ఈ వాక్యాన్ని పాటించండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఒకసారి ఒక పాస్టర్ గారికి దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఆ దర్శనం ఏంటి అంటే, సంఘం యొక్క ఆధ్యాత్మిక స్థితి సరిగా లేదు. ఆయన ప్రార్థన చేశాడంట, ప్రభు ఎందుకని సంఘంలో విశ్వాసులందరూ కూడా ఇలా దిగజారిపోతున్నారు ఆత్మీయంగా అని చెప్పేసి. అప్పుడు ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనకు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఆ దర్శనం ఏంటంటే, ఫుల్ ఫుడ్ దగ్గర మంచి ఆహార పదార్థాలు వండించబడి ఉన్నాయి. అద్భుతమైన ఆహార పదార్థాలు, చాలా విలువైనవి, శ్రేష్టమైన ఆహార పదార్థాలు ఉన్నాయి. ఎదురుగా ప్రజలు ఎండిపోయి ఎముకలన్నీ బయటకు కనపడిపోతున్నాయి, చాలా బలహీనంగా ఉన్నారు. మరి అసలు వాళ్ళ అస్థి పంజరాల్లా కనపడుతున్నారు. వాళ్ళు ప్లేట్లు పైకెత్తి అయ్యా ఆహారం పెట్టు, ఆహారం పెట్టు, ఆహారం పెట్టు అని కేకలు వేస్తున్నారంట. ఆమె ఇక్కడేం ఆహారం సమృద్ధిగా ఉంది, ప్రజలు ఆకలితో ఉన్నారు, ఆహారం కావాలని వాళ్ళు ప్లేట్లు పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారు మొరపెడుతున్నారు. నిజమే, ఇక్కడ కూడా ప్రార్థన చేస్తాం కదా అన్ని సంఘాలు, ప్రభు మమ్మల్ని పరిశుద్ధాత్మతో నింపు, మమ్మల్ని పేతురులాగా వాడుకో, మమ్మల్ని మోషేలాగా వాడుకో, మమ్మల్ని ఆదికాల సంఘం లాగా చేయి అనేవాళ్ళే ఉన్నారు. కానీ ప్రభు మమ్మల్ని దుర్మార్గుల్లాగా చేయి, చెడ్డాలంగా చేయని అనేవాళ్ళు ఎవరు లేరుగా. మరి ఏంటి తేడా? అడిగేవాళ్ళు తప్ప ఇక పెట్టేవాడికి లేదా? పెట్టేవాడికి సమృద్ధిగా ఉంది, అడిగేవాడు వాడు అడుగుతున్నాడు. మరి తేడా ఏంటి అంటే, పెట్టేవాడు ఒక మాట అంటున్నాడంట, ప్లేట్ కడుక్కుని రండి. ఆమె
నీ ప్లేట్ కడుక్కుని రండి, వాష్ యువర్ ప్లేట్. ఈ ఒక్క మాత్రం మాకు చెప్పొద్దయ్య గారు. నువ్వు ఏదన్నా చెప్పు, మా పాత్ర కడుక్కురామన్నావు, నీ పని అయిపోద్ది. నెక్స్ట్ ఇయర్ మీటింగ్ పెట్టేటప్పుడు నీ టికెట్ క్యాన్సిల్. నేను రానిస్తాం అనుకున్నావా? రానిపోతే రాని, మాకు నేనేం చేయను. నేను చెప్పాల్సింది అదే. ఆమె నన్ను రమ్మన్నా రానికపోయినా ముందు నీ పాత్ర నువ్వు కడుక్కోవాలి. ఒకసారి ఒక దైవ సేవకుడి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు, పక్షవాతం కలిగిన వాడు. వాడి కోసం దైవ సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు, సంఘం అంతా ప్రార్థన చేస్తుంది. దేవుడు అన్నాడంటే వాడి కొరకు నువ్వు ప్రార్థన చేయొద్దు. అదేంటి ప్రభువా, రోజు కొరకు ప్రార్థన చేయొద్దు అంటావు ఏంటంటే, ఆయన అన్నాడు దేవుడు వద్దు. అప్పుడు ఆ పాస్టర్ గారు వెళ్ళి అడిగాడంటే, ఏమండి అసలు మీకు పక్షవాతం వచ్చింది కదా, మీ కాళ్ళు చేతులు శుభ్రంగా వచ్చేది మీరేం చేస్తారు అన్నాడు. అప్పుడు అన్నాడంటే ఆయన, ఒకరిని చంపాలి సారు, నేను లేచిన రోజే వాడిని చంపి వాడి రక్తం పెన్నా నదిలో కలిపోతానన్నాడు. అందుకు దేవుడు ఏం చేశాడంటే వాడికి స్వస్థతనివ్వలేదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, స్వస్థత పొందడానికి వచ్చినప్పుడు కొంతమందిని అన్నాడు, అమ్మ నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది పో అన్నాడు. కొంతమందిని అన్నాడు, నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి, నీ పడకెత్తుకుని వెళ్ళు అన్నాడు. అంటే వాడి రోగానికి స్వస్థత కావాలంటే సమస్య ఎక్కడుంది? పాపంలో ఉంది. ఆ పాపానికి క్షమాపణ దొరికితేనే వాడికి స్వస్థత కలుగుతుంది. నువ్వు ఎంతవరకు స్వస్థత కావాలని నువ్వు క్షమించకుండా ఉంటే దేవుణ్ణి నిన్ను ఎలా స్వస్థపరుస్తాడు? ఈ మధ్యకాలంలో చాలా మంది వర్తమానంలో ఒక చెడ్డ భ్రష్టాత్మ పనిచేస్తుంది మన వాళ్ళందరి మీద కూడా. అదేమంటే ఏలియా కాల్చి పారేశాడండి అందరినీ. ఏలియా కాల్చేశాడు, నరికేశాడు. పిచ్చోడా, ఏలియా నరకటం ఒకటే కాదు, చచ్చిన వాళ్ళు కూడా లేపాడు. మరి అది చెప్పండి. ఆమె ఈ ఏలియా గారు వెళ్ళి ఎక్కడైనా నరకటమే ఆయన చేసిన పని. నరకటం ఒకటే కాదు, ఆయన పిండి అయిపోతే పిండిని అభివృద్ధి పరిచాడు, నూనె అయిపోతే నూనెని అభివృద్ధి పరిచాడు. ఆయన ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చింది. ఆ అగ్ని దింపండి. అది దింపటం మా వాళ్ళ కదా, కావాలంటే ఇటు నలుగురిని పొడిసి అవతల భారత. ఎందుకంటే ఇది మన చేతుల పని కదా. ఆమె ఏలియా ఊరికినే పొడవలా, అగ్ని దింపి మరీ పొడిచాడు ఆయన. ఆమె చచ్చినటువంటి విధవరాలి కుమారుడిని ఆయన లేపాడు. ఆయన ఎలీషా ఏం చేశాడు? చనిపోయినటువంటి కుమారుడిని లేపాడు. ఏలియా ఏం చేశాడు? వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ గనురాలైనటువంటి స్త్రీ యొక్క గర్భం తెరిచేటట్లయిన ప్రార్థన చేశాడు. ఎలీషా ఏం చేశాడంటే, ఎలీషా చెప్పినప్పుడు ఆ నయమాను యొర్దాను నదిలో మునిగి లేచినప్పుడు అతనికి స్వస్థత కలిగింది. వీటన్నిటిలో మనకు నచ్చేది ఒకటి, నరుకుడు. ఎందుకని? మనకి చేతనైంది అది ఒకటే కాబట్టి, మన మనసులో ఉన్నది కూడా అది ఒకటే కాబట్టి. అంతే ఎవడు పిల్లవాడన్నా సత్యాన్ని లేగాలని ఉండదు మనకు. ఈ మధ్యకాలంలో ఒక ఆయన అన్నాడంట, ఒక పాస్టర్ గారికి బాగోపోతే ఆ పాస్టర్ ఇంకో పాస్టర్ గారు వెళ్ళి అంటున్నాడంటే, అమ్మ మీ పాస్టర్ గారు 6 నెలల కంటే ఎక్కువ బతకడం. ఎవరో ఈ ఏరియా భక్తులు. ఆ ఏరియాలో సచ్చినోడిని కూడా లేపి తల్లికి అప్పచెప్పి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అన్నాడు. ఎలీషా ఏమన్నాడు? అమ్మ ఇదిగో నీ కుమారుడు అన్నాడు. ఈ ఏరియాలో ఏమంటున్నారు? రే కంగారు పడమని మీ పాస్టర్ పంపించేస్తాం, 6 నెలల్లో పోతాడు, మేమే వస్తాం కాబట్టి మన లైన్లో పడతాం. వాళ్ళు ఒకే ఏలియా బిడ్డలా కాదు. నిజంగా నువ్వు ఏలియా ఆత్మ కలిగిన వాడు అయితే నరుకుడు ఒకటే మాత్రమే కాదు, చచ్చినోడు కూడా నువ్వు లేపగలగాలి. బతుకున్నవాడు ఇప్పుడు చెప్తాడని ఎదురు చూసేవాడు నువ్వేం ఏలియా ఆత్మ కలిగినవాడు. నీ శత్రువు యొక్క నాశనాన్ని ఎప్పుడు కూడా చూడమాకండి. నేను మరలా చెప్తున్నాను, అసలు నీ శత్రువు అనేవాడే ఉండకూడదు. హల్లెలూయా. ఒకవేళ నీకు శత్రువు ఉన్నా, నీకు అన్యాయం చేసినా, అన్యాయం జరిగిన ఆ రోజే ఆ క్షణమే ప్రభువా నిన్ను క్షమిస్తున్నా నేను. అందుకే యేసు ప్రభు అన్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారు వీరెరుగురు గనుక వీరిని క్షమించు. ఆ మాట ఆయన మాత్రమే కాదు, స్టెఫను రాళ్ళతో కొడుతున్నప్పుడు స్టెఫను కూడా అది అన్నాడు, ప్రభువా తండ్రి వీరేం చేస్తున్నారు వీరెరుగురు గనుక వీరిని క్షమించు అన్నాడు. ఆ రోజు స్టెఫను చంపింది ఎవరంటే పౌలు గారు.
దేవుడు ఆ సౌలుని పౌలుగా మార్చి అపోస్తలుడిగా మార్చి ఆయన ద్వారా ఒక అద్భుతమైన పరిచర్య జరిగించుకున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే బైబిల్ చెప్తుంది, ఆయనను పొడిచిన వారు సైతము ఆయనను చూతురు. యేసు ప్రభునంట ఆయన పొడిచిన సైనికుడికి ఒక కన్ను కనపడదంట. యేసు ప్రభుని పొడిచిన సైనికుడికి ఒక కన్ను కనపడదు. కానీ ఏం జరిగింది, ఎప్పుడైతే ఆయన పొడిచాడో ఆ రక్తం నీళ్లు అతని కంటి మీద పడగానే అతని కన్ను తెరవబడింది. బైబిల్ చరిత్రలో మీరు చూసినట్లయితే యేసు ప్రభుని సిలువ వేసినటువంటి సైనికులు అందరూ కూడా రక్షణ పొంది యేసు ప్రభు యొక్క సువార్తను ప్రకటించారు. కేవలం అపోస్తలులు మాత్రమే కాదు. అందుకే యేసు ప్రభు అన్నాడు, ఎవడు ఈ బండ మీద పడతాడో వాడు నలిగిపోతాడు, ఈ బండ ఎవడి మీద పడుతుందో వాడు తొనతొనకలు అవుతాడు. అంటే వాడొచ్చి యేసు ప్రభుని గుద్దుకున్నా వాడు రక్షణ పొందాల్సిందే, యేసు ప్రభు ఒకరిని పట్టుకున్నా వాడు రక్షణ పొందాల్సిందే. బైబిల్ పట్టుకుని చదివిన వాడు రక్షణ పొందుతాడు, బైబిల్ కాల్చిన వాడు కూడా ఒక రోజు రక్షణ పొందుతాడు. అది ఈ బైబిల్ గ్రంథం యొక్క ప్రత్యేకత. అంతేగాని నన్ను అట్లా అన్నాడు కళ్ళు పోతాయో పోవా అని ఉపవాసం ప్రార్థన చేసావనుకో, నువ్వు ఈ సువార్తకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావు. నీ ఆలోచన దైవికమైంది కాదు, నీ ఆలోచన సాతాను నడిపించే ఆలోచన. ఇంకా ఎక్కువసేపు చెప్పచ్చు, కొంచెంసేపు చెప్పనా? సమయం ఎంత అవ్వలేదు, 10 అయింది. ఇంకా 10 నిమిషాలు చెప్పమంటారా? ఆమె కాబట్టి ఇప్పుడు ఈ ఆలోచన ఎవరిది? సాతానుడి ఆలోచన. అది దేవుని ఆలోచన అయితే క్షమించమని కోరుతుంది. అందుకే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే సాతానుడి యొక్క తంత్రములను మనం ఎరుగుదుము. ఈరోజు సాతానుడి యొక్క తంత్రం ఏంటో తెలుసా? నీ లోపల దేవుని కార్యం జరగనీయకుండా ఒక మనిషిని అడ్డగిస్తున్నాడు. మనం ఏం చేస్తున్నామంటే నాకేదో చేశాడు అన్న తలంపులతో దేవుడు నాతో మాట్లాడే మాట నేను వెళ్ళలేకపోతున్నాను. దేవుడు నా ద్వారా చేయాలనుకున్న కార్యాన్ని చేయటానికి నేను అవకాశాన్ని ఇవ్వట్లేదు. అందుకే ప్రభు అన్నాడు, ప్రార్థనలో మొదటిగా శత్రువుని క్షమించండి. బ్రహ్మం గారి యొక్క జీవితం ఇంకొక సంఘటన నేను చెప్పి నేను ఒక ఉపమానాలకు వెళ్ళి ముగిస్తాను. బ్రహ్మం గారు ఒకసారి ఇలాగే ప్రసంగం చేస్తున్నాడు. ఆయన ప్రసంగం చేస్తా ఉన్నప్పుడు అమెరికా దేశంలో ఇట్లా స్త్రీలు వేరుగా పురుషులు వేరుగా కూర్చోవటం అలవాటు ఉండదు. వాళ్ళ ఫ్యామిలీస్ లెక్కలో కూర్చుంటారు. అయితే ఇద్దరు స్త్రీ పురుషులు వాళ్ళిద్దరు అక్కడే ముద్ర పెట్టుకుంటున్నారంట. వాళ్ళిద్దరు అక్కడే ముద్ర పెట్టుకుంటుంటే ఈయనకి ఆటంకం కలుగుతుంది. ఈయన చెప్పలేకపోతున్నాడు, వాక్యాన్ని బోధించలేకపోతున్నాడు. ఈయనకి చాలా కోపం వస్తుంది. ప్రభువా, ఏంటి నేను ఇక్కడ ప్రసంగం చేస్తున్నాను, వీళ్ళిద్దరు ఇలా పనికిమాలిన పని చేస్తున్నారు, నువ్వేం చేస్తున్నావు ప్రభు అని చెప్పి ఆయన హృదయంలో కొంచెం బాధపడ్డాడు. అప్పుడు ప్రభు అన్నాడంట ఆయనతో, బ్రహ్మం, అవకాశం నీకు ఇచ్చాను, నువ్వు ఏం చెప్తావు అదే జరుగుద్ది, ఏం చేయాలనుకుంటే అది చేయంటాడు. వాడిని ఇప్పుడే ఒకవేళ భూమి తెరవబడి నరకంలోకి వెళ్ళిపోవాలా? వెళ్ళిపోతాడు నరకంలోనికి. నువ్వు వాడిని ఏం చెయ్యాలనుకుంటే అది చేయి, సర్వాధికారాన్ని నేను నీకు ఇస్తున్నాను అన్నాడు. ఆమె అటైతే మనం ఏం చేస్తామండి? మైలవరం, చీకొండూరు, ఈ కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ లో నువ్వు ఒక్కడ తప్ప ఇంకెవడు ఉండడు. నిజంగా ఆ ఒక్క శక్తి ఒక్కొక్కడికి దేవుడు ఎత్తి గాడు తప్ప ఇంకెవడు ఉండడు. ఇక్కడ కొండ మీద కోతిలాగా ఒక్కడే చూస్తూ ఉంటాడు కదండి. కానీ బ్రహ్మం గారికి ఎప్పుడైతే అప్పుడు దాకా ప్రభు వీడు దెబ్బ కొట్టు ప్రభు, ఆ నటజీ ప్రభు అన్నవాడు, ఆ మాట ఎప్పుడైతే ఆయన మీదకి వచ్చిందో, ఆ అభిషేకం ఆయన మీదకి వచ్చింది, వెంటనే అన్నాడు, ప్రభు వీరిని నేను క్షమిస్తున్నా. ఈరోజు నీకు అలాంటి శక్తి కావాలంటే నీ శత్రువును క్షమించాలి. పాపిని ద్వేషించమని యేసు ప్రభు చెప్పలేదు. ఈరోజు చాలా మంది సువార్త చెప్పట్ల, ద్వేషపు వార్తలు చెప్తున్నారు కాబట్టి ప్రజలు క్రీస్తు దగ్గరికి ఆకర్షించబడలేకపోతున్నారు. సౌత్ ఆఫ్రికా దేశంలో ఒకప్పుడు రోనాల్డ్ అని చెప్పి ఒక దైవ సేవకుడు ఉండేవాడు. ఆయన చాలా అద్భుతమైన సువార్తను ప్రకటించాడు. అయితే ఒక రోజు ఆయన దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడంటే, ఇట్లాగే ఒక దూర ప్రాంతంలో ఒక 2 రోజులు 3 రోజులు మీటింగ్ చెప్పడానికి వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి, అయ్యగారు రేపు మీరు మా ఇంటికి రావాలండి అన్నాడంట. పాస్టర్ గారు అన్నాడంటే, వస్తానయ్యా అని చెప్పాడు. ఆయన వెళ్ళిపోగానే పాస్టర్ గారు గబగబ పరిగెత్తుకొచ్చి, సార్ ఏమన్నాడు వాడు నీతో అన్నాడంట. ఇంటికి రమ్మన్నాడంటే రేపు పొద్దున్నే అన్నాడంట. ఈయన అన్నాడంట పాస్టర్ గారు, సార్ వాడు రక్షించబడలేదు, వాడు చాలా దుర్మార్గుడు, వాడు భార్యను చంపేశాడు, వాడు జోదరి, దొంగ, హంతకుడు, ఎంతో మంది పాస్టర్లను కొట్టాడు సార్, ఇప్పుడు వాడు నేను ఇంటికి పిలిచాడంటే నేను చంపేస్తాను, వెళ్ళొద్దు అంటాడు. అప్పుడు
అప్పుడు పాస్టర్ గారు అంటాడు, వాడు ఎవడో తెలవకుండానే వాడు నన్ను అడిగినప్పుడు నేను వస్తానని చెప్పాను, ఒక క్రైస్తవుడిగా నా మాట నేను నెగ్గించుకోవాలి, ఖచ్చితంగా నేను వెళ్తానన్నాడంట. పాస్టర్ గారు ఎంతో బ్రతిమలాడాడు, అయినా సరే రోనాల్డ్ గారు వినలేదు, నేను ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. ఆయన వెళ్ళిన తర్వాత, లోపలికి వెళ్ళిన తర్వాత ఆ చంపడానికి ముందు కొంచెం ప్లాన్ వేయాలి కదా, ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడంట. మాట్లాడుతూ ఒక ఆరెంజ్ తీసి ఇచ్చాడంట, కమలాఫలం, తినండి పాస్టర్ గారు అని ఇస్తే, ఆ కమలాఫలం ఆయన ఒలిచి ఆ ఒక బద్ద తీసి ఇచ్చాడంట ఆయనకి. తినండి, నువ్వు కూడా తినంటే ఆ వ్యక్తి అన్నాడంటే వద్దు అన్నాడంట. లేదు తిని చాలా బాగుంటుందని చెప్పి నోట్లో గట్టిగా కుక్కాడంట, నోరు తెరిచి. ఆమె ఎవరో పాస్టర్ గారు. ఎప్పుడైతే ఆ నోట్లో కుక్కేసరికి వాడికి ఇక దుఃఖం ఆగలేదంట. అయ్యో, నేను అసలు వీడిని చంపటానికి నేను ఇంటికి పిలిపించాను. ఈ రోజుకి ఈ ఊర్లో నన్ను ప్రేమించిన వాళ్ళు కానీ, నన్ను గౌరవించిన వాళ్ళు కానీ, నన్ను ఒక మనిషిగా ఇంతవరకు లెక్క పెట్టిన వాళ్ళు ఎవరు కూడా లేరు. నా తల్లిదండ్రులు కానీ, నా అన్నదమ్ములు కానీ, నా భార్య కానీ, నా పిల్లలు కానీ నన్ను ఎవరు కూడా ఇంత ప్రేమ చూపించలేదు. ఎంత ప్రేమ చూపిన ఈ వ్యక్తిని నేను ఎలా చంపగలనని చెప్పి అక్కడే కన్నీరు గార్చి కింద పడిపోయాడంట. ఆ సాయంత్రమే బాప్తిసం తీసుకుని రక్షకును పొందుకుని దేవుని బిడ్డగా మారాడు. దానికి కారణం అయ్యగారు ఎరగొట్టిన బలాలు కాదు, ఆయన చూపిన ప్రేమ. ఈరోజు పాపి ఎడల మనం ప్రేమ చూపాలి. చూపుతున్నాం పాపి ఎడల ప్రేమ. యేసు ప్రభు వేశ్యను చూసి అన్నాడు అమ్మా అని పిలిచాడు. ఈరోజు అమ్మను కూడా వేశ్యలని పిలుస్తున్నారు జనాలు. యేసు ప్రభు వేశ్యని ఏమన్నాడు? అమ్మా అన్నాడు. ఆయన దొంగలను ఏమన్నాడు? స్నేహితుడా అన్నాడు. యేసు ప్రభు తనను అప్పగించడానికి వచ్చిన వాడు ఏమన్నాడు? వరి ద్రోహి, నా దగ్గరే తిని నాకే ఎన్నుపోటు పొడిసావన్నాడా? లేకపోతే అన్నాడు స్నేహితుడా, నువ్వు చేయాలనుకున్న పని తొందరగా చేయి, ఆలస్యం అవుతుంది, చీకటి పడిపోతుంది, నువ్వు వెళ్ళటం కష్టం అవుతుంది, నన్ను త్వరగా నువ్వు అప్పగించావంటే నువ్వు త్వరగా లాస్ట్ బస్ అందుకుని నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు, ప్రశాంతంగా ఇంట్లో కూర్చోవచ్చు, త్వరగా వెళ్ళు, లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఆ ప్రేమే వాడిని చివరాఖరికి గురి చేసుకునేటట్టు చేసింది. ప్రియులారా, దేవుని శక్తి మనలోనికి ప్రవహించాలంటే మనము దేవుని ప్రేమతో నిండి ఉండాలి. ఈరోజు పరిపూర్ణ మానవుని స్వరూపం మరేదో కాదు, ఆ ప్రేమే. ఆ ప్రేమ లేకుండా నువ్వు ఎన్ని నేర్చుకున్నా అదంతా వృధా. నీ శత్రువుని నువ్వు ప్రేమించలేకపోతే నీ మిత్రుడిని ఎలా ప్రేమిస్తావు? అసలు చివరికి ఇప్పుడు మన సహోదరుల్ని ప్రేమించలేకపోతున్నావు, ఇంకా శత్రువుని ప్రేమించేది ఎక్కడ? ఎలా దేవుని కార్యం నీ లోపల జరుగుద్ది? నిజంగా నీ కుటుంబాన్ని మార్చాలనేది దేవుని యొక్క ఉద్దేశం అండి. నిన్ను బలంగా వాడుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం అండి. కానీ సమస్య ఏంటంటే క్షమించటానికి నువ్వు ఇష్టపడట్లేదు. ఒకసారి ఒక పాస్టర్ గారి కొడుకు మాట వినట్లేదు, ఎప్పుడు అడ్డం తిరుగుతున్నాడు. చివరికి ఎలా ఉంటుంది మీకు? ఏ తండ్రికైనా కొడుకు మాట వినకపోతే వాడి మీద ద్వేషం పెరిగిపోతుంది. ఆయన హృదయంలో రోజు ద్వేషం పెరిగిపోతుంది, కోపం పెరిగిపోతుంది. వీడేంటి ప్రభు, వీడిని మార్చాలన్నా మార్చి వీడు చంపరానా చంపాలని రోజు ప్రార్థన చేశాడు. ఎందుకంటే వీడు సువార్తకి ఆటంకంగా ఉన్నాడు, వీడు అభ్యంతరకరంగా ఉన్నాడు. అంటే ఈయన పేరుకి అడ్డం అని చెప్పే కానీ వాడి మీద ప్రేమ కాదు వీళ్ళకి. అప్పుడు దేవుడు ఆయనతో ఒక మాట అన్నాడంట, నీ కొడుకుని ఇంటికి పిలిచి వాడు కాళ్ళు గడిగి వాడి కాళ్ళు పట్టుకుని వాడికి క్షమాపణ కోరు అన్నాడంట. ఆమె అసలు తప్పు చేసినాడు ఎవడెక్కడ? పాస్టర్ గారు అబ్బాయా? పాస్టర్ గారు అబ్బాయి మనకు కనపడేది, కానీ దేవునికి కనపడేది ఏంటంటే దేవుడు పాస్టర్ గారి అబ్బాయిని మార్చాలనుకుంటున్నాడే కానీ ఆ పాస్టర్ గారి యొక్క హృదయంలో ప్రేమ లేదు, ద్వేషం, కక్ష, కార్పణ్యం మిగిలిపోయింది. అప్పుడు ఆ పాస్టర్ గారు తనంతా తగ్గించుకుని ఆ కొడుకుని పిలిచి ఆ కొడుకు కాళ్ళు గడిగి ఆ కాళ్ళు పట్టుకుని, అయా ఒకవేళ నిన్నేదైనా అనుంటే నన్ను క్షమించు, దేవుడు నన్ను క్షమాపణ కోరమన్నాడు, నేను నిన్ను క్షమాపణ కోరుతున్నానని చెప్పి కన్నీరు గార్చి కొడుకు కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరాడంట. అప్పుడు ఆ కుమారుడు మారాడు. ఈరోజు ప్రియమైన సహోదరులారా, మీ లోపల ఉన్న ద్వేషాన్ని వదలకపోతే దేవుని ఆత్మ మీ లోపల పనిచేయదు. దీనికోసం యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానంతో నేను ముగించబోతున్నాను. యేసు ప్రభు ఏం చెప్పాడంటే పరలోక రాజ్యం అంటే ఏంటి? పరలోక రాజ్యం అంటే ఏంటంటే యేసు ప్రభు చాలా ఉపమానాలు చెప్పాడు. అవన్నీ కలిపితేనే పరలోక రాజ్యం. చాలా మందికి ఏంటంటే 4 కూరల్లో ఇష్టం వచ్చినట్టు తిని పోదాం అనుకుంటారు, కుదరదు. పరలోక రాజ్యం గురించి ఎన్ని ఉపమానాలు అయితే చెప్పాడో అన్ని ఉపమానాలు ఏ ఒక్కటి వదలకుండా నీ జీవితంలో నెరవేరితేనే ఆ పరలోక రాజ్యంలో నువ్వు ఉంటావు. కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పిన ఉపమానం ఏంటంటే ఒక రాజుగారు ఉన్నాడు.
ఆయన చాలా ధనవంతుడు. ఒకరోజు ఆయన లెక్కలేసుకుంటున్నాడంట. లెక్కలేసుకునేటప్పుడు ఒకడు అప్పు తీర్చున్నాడు, ఒకడు కనపడ్డాడు. వాడిని పిలిపించాడు. ఏంట ఎంత అంటే వాడు 10,000 తలాంతులు వచ్చి ఉన్నాడు. ఎంతండి? 10,000 తలాంతులు. వాడిని పిలిచి, ఎరా నువ్వు 10,000 తలాంతులు నాకు అప్పున్నావు, ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది, వడ్డీ కట్టలేదు, అసలు కట్టలేదు, వీడిని తీసుకెళ్ళి జైల్లో పడేయండి అన్నాడు. వాడిని ఎప్పుడైతే జైల్లో పడేయండి అన్నాడు కానీ ఆ సైనికులు వచ్చి వాడిని కాళ్ళు చేతులు పట్టుకుంటే వాడు నేల మీద పడి రాజుగారికి మొరపెట్టుకుంటున్నాడు, అయ్యా నన్ను క్షమించు, నాకు భార్య ఉన్నది, నాకు పిల్లలు ఉన్నారు, ముసలి తల్లిదండ్రులు ఉన్నారు, నేను ఎంతో కష్టపడ్డాను, వ్యవసాయాలు చేశాను, వ్యాపారాలు చేశాను, అన్ని నష్టపోయానయ్యా, నీ అప్పు తీర్చలేకపోతున్నాను, నన్ను క్షమించయ్యా, నీకు దండం పెడతాను, ఇంకొంత సమయం నాకు ఇవ్వని చెప్పి ఏడుస్తున్నాడు. ఆ ఏడుపు చూసి రాజుగారి మనసు కలిగి అన్నాడంట, సరేరా అసలు నువ్వు నాకు పైసా చేయలేక్కర్లేదు పో అన్నాడు. వచ్చేటప్పుడు భయంతో వచ్చాడు. ఆమె వచ్చేటప్పుడు భయంతో వచ్చాడు. ఇక్కడ కూడా జనాలు కొంతమంది, అంటే మీరు కాదు, కొంతమంది భయంగా వస్తారు. పాపం చేసి అయ్యో నేను పాపిని, నేను దుర్మార్గుడిని అనుకుంటా వస్తారు. తర్వాత యేసు ప్రభు వాళ్ళు రక్షిస్తాడు, నిదానంగా పాటలు పాడతాకి వస్తారు, తర్వాత కోయిలులోకి వస్తారు, ఇంకా మంచి స్పెషల్ సాంగ్లోకి వస్తారు, సాక్ష్యాల్లోకి వస్తారు, ప్రసంగాల్లోకి వస్తారు. ఇక్కడ రాగానే ఎంత బోర్ కట్టి మురిపించుకుని వస్తారు. ఇక్కడ నుంచి రెక్కలు ఒకటి తక్కువ, కానీ రెక్కలు ఉంటే అసలు ఈ చేత్తో వంటలకెళ్ళి ఈ చేత్తో వంటకతాకెళ్ళి ఇసురు వెళ్ళిపోతారు. అట్లాగే వాడేం చేశాడు, ఏడుస్తా వచ్చాడు, కన్నీరు కార్చాడు. అప్పుడు దాకా జనాలందరూ అవమానంగా చూశారు. ఈడు అయ్యో నాకు తల్లి ఉంది, నాకు తండ్రి ఉన్నాడు, వాళ్ళ ముసలోళ్ళు అయ్యా, తింటా గతి లేదయ్యా, మా గుడిసయ్యా, అదే శనయ్యా ఇదే శనయ్య బతులాడాడు. రాజుగారు అన్నాడు, అరే నువ్వు పైసా కట్టక్కర్లేదు పోమన్నాడు. ఎవడరైందని నవ్వింది. ఒక్కొక్కడ మొహం చూసుకుంటా వస్తున్నాడు. బయటకు వచ్చేసరికి ఇక రొమ్మేసుకుంటూ వస్తున్నాడు. రొమ్మేసుకుంటూ వచ్చేసరికి ఒకడు కనపడ్డాడు. వాడు ఈడు ఎప్పుడుకో కొంత డబ్బులు అప్పు ఉన్నాడు. వాడు పేగ పట్టుకుని, నా డబ్బులేరా, నేను లోపలికి వెళ్ళిపోతే అక్కడే ఉంటాను అనుకున్నా, ఎక్కడ కొట్టావా, తీరా నా డబ్బు ఇప్పుడే కొట్టాను. వాడు కూడా ఏడు కూడా కాళ్ళ మీద పడయ్యా, నన్ను క్షమించయ్యా, నా తల్లిదండ్రులు ఉన్నారయ్యా, నా భార్య పిల్లలు ఉన్నారయ్యా, నేను కూడా ఎంతో వ్యవసాయం చేశానయ్యా, అది తీరట్లేదయ్యా, నన్ను నష్టాలు వస్తున్నాయ్యా, నువ్వు కొంచెం సమయం ఇవ్వాయంటే, రే నాటకాలు వేస్తున్నావా, ప్రతివాడు నీకేనా అమ్మ బాబు ఉంది, నీకేనా పిల్లలు ఉన్నారు, నువ్వు అక్కడే వ్యవసాయం చేస్తున్నావా, పదని చెప్పాడు. పీక పట్టుకుని లాక్కెళ్ళి పోలీస్ స్టేషన్లో పడేశాడు. ఎంతకు ఈడు ఇవ్వాల్సింది ఎంత అంటే 100 దీనారాలు. ఎంతండి? 100 దీనారాలు. అయిన తర్వాత ఏం జరిగింది, 2 రోజుల తర్వాత మళ్ళీ వీడు జైలు దగ్గరికి వెళ్ళాడంట. ఎస్ఐ గారికి డబ్బులు ఇచ్చి, సార్ ఇంకొక 10 దీనారాలు మీకు ఇస్తాను, ఆడు కాళ్ళు చేతులు ఎరగొట్టండి. డబ్బులు ఎక్కువైన వాళ్ళు చేసే అదో పనులు ఇవన్నీ. ఏం చేస్తారు అంటే ఒకరిని జైల్లో పడేస్తే అది మనసు తృప్తి ఉండదు, ఆడు కాళ్ళు ఎరగొట్టండి సార్. మళ్ళీ 2 రోజులు అయిన తర్వాత మళ్ళీ వీడికి మనసు జరిగింది. మళ్ళీ వచ్చి, సార్ ఆడు ఈపు చీల్చేయండి, మళ్ళీ రోడ్డు మీద నిలబడతా గీలేదు. ఇక అప్పుడు ఈడు పడే బాధలన్నీ చూసి ఆ రాజు దగ్గర ఉన్నటువంటి సేవకుల్లో ఒకడు రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నువ్వు అక్కడికి 10,000 తలాంతులు అప్పు ఉన్నావు కదా, అప్పు ఉన్నావని క్షమించావు కదా, ఆడు 100 దీనారాలు ఇవ్వలేదని ఒకడిని జైల్లో పెట్టించాడయ్యా. పెట్టించడమే కాదు, ఇంకొక 10 దీనారాలు ఇచ్చి ఆడు కాలు ఎరగొట్టించాడు ఒక రోజు, ఇంకొక 10 దీనారాలు ఇచ్చి ఆడు ఈపి ఎరగొట్టించాడు ఇంకొక రోజు. మీరు ఎలా కొనగాని కాపాడమనగాని అప్పుడు రాజుగారు అన్నాడు, వాడిని ఈడ్చుకురండి అన్నాడు. వాడిని ఈడ్చుకొచ్చా. రాజు అన్నాడు, చెడ్డ దాసుడా, నేను నీ ఎడల కనికరం చూపాను కదా, నీ తోటి వాడి ఎడల నువ్వు కనికరం చూపవలసిన అవసరం నీకు లేదా? వీళ్ళని తీసుకెళ్లి చెరసాలలో వేయండి, కడపటి కాసు చెల్లించే వరకు నువ్వు ఆ చెరసాలలోనే ఉండాలి అని చెప్పి బైబిల్ ఏం చెప్తుందంటే, బాధించు వారికి అతడిని అప్పగించాను. ఇంగ్లీష్లో ఏముందంటే, హ్యాండ్ ఓవర్ హిమ్ టు ద టార్మెంటర్స్, అంటే హింసించు వారికి. అంటే సాధారణ జైలు శిక్ష కాదు, వాడికి కఠిన కారాగార శిక్ష. ఆ కఠిన కారాగార శిక్షలు మన దేశంలో లేదు, కానీ కొన్ని ముస్లిమ్స్ కంట్రీస్ లో ఉంటాయి. బాధించు వారు ఉంటారు, టార్మెంటర్స్. ఒక ఆయన చెప్పాడు, కువైట్ దేశంలో జైల్లో పడ్డాయి, వాళ్ళకి టైమింగ్స్ ఉంటాయంట, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ లాగా. ఆ జైల్లో పడ్డాము, నేను తీసుకుని వచ్చి బూట్లతో దంతాం, కర్రలతో దంతాం,
కొన్ని లెక్కలు ఉంటాయంట. ఆ లెక్క ప్రకారం పొద్దున్నే టిఫిన్ పెట్టిన అరగంటకి బూట్లతో దంతారంట, సాయంత్రం భోజనం అయిన తర్వాత లాఠీలతో దంతారంట, రాత్రికి ఏం చేస్తారు, రకరకాల శిక్షలు ఉంటాయి అన్నమాట. అంటే ఆ జైల్లో ఉండటమే ఒక సమస్య అనుకుంటే, ఆ శిక్ష అనుభవించటమే ఒక సమస్య అనుకుంటే, ఇప్పుడు ఏం జరుగుతుందంటే వారిని బాధించేవారు పెరుగుతున్నారు. సరే, ఎంత జరిగింది కదా, ఇందుట్లో ఒక అద్భుతమైన విషయం చెప్తాను నేను. రాజుగారు ఒకరిని క్షమించాడు కదా, ఎంత అప్పుడు క్షమించాడు తెలుసా? 10,000 తలాంతులను ఉంది. మీకు సింపుల్ లెక్క చెప్తా, ఇంకా ఎక్కువ చెప్పను, నార్మల్ లెక్క చెప్తాను. నిజానికి ఇంకా దాని కాంప్లికేటెడ్ లెక్క అది. అట్లా చెప్పి మీ మనసుని ఇబ్బంది పెట్టను. కానీ బైబిల్లో కింద ఫుట్ నోట్లు ఏమని రాస్తుందంటే, ఒక తలాంతు అంటే 3,600 రూపాయలు. దాన్ని క్యాలిక్యులేటర్ వేసి లెక్క కొట్టండి. 3,600 ఇంటూ 10,000 వేస్తే 3,60,00,000. రాజుగారికి ఎంత చెల్లించాలండి? 3,60,00,000. రాజుగారు ఏమన్నాడు? నువ్వు పైసా చెల్లించక్కర్లేదు, నీ రుణాన్ని మాఫీ చేశానన్నాడు. ఇప్పుడు వీడెళ్ళి ఇంకొకటి పీక పట్టుకున్నాడు, చూసారా? వాడు చెల్లించాల్సింది ఎంత? 100 దేనారాలు. బైబిల్లో ఫుట్ నోట్ ఏం చెప్తుందంటే, దేనారం అనగా ₹1/2. అంటే ఎంత చెల్లించాలి? వీడు 50 రూపాయలు. ఇప్పుడు 50 రూపాయలకి వీడు కక్కుర్తి పడటం వల్ల చివరికి ఎంత కట్టాల్సి వచ్చింది? 3,60,00,000 రూపాయలు కట్టాల్సి వచ్చింది. దేవుడు ఎదుట నువ్వు చేసిన పాపం 3,60,00,000. నీ ఎదుట మనిషి నీకు చేసిన ఎంత అన్యాయమైన 50 రూపాయలు. ఇంకా పెద్ద లెక్క, అది చెప్తే మీరు తట్టుకోలేరు. ఇంతవరకు ఆలోచించండి. ఏది సుఖం? మీకు రుణమాఫీ వస్తుంది ₹1,00,000 అంటే ఎంఆర్ఓ గారు 20,000 అడిగితే 25,000 ఇస్తారు. ఎంతకి? ₹1,00,000. 1,000 రూపాయలు పింఛను ఇస్తే 2 నెలల పింఛను వాడికి ఇచ్చేస్తారు. అంతేనండి. పోతే మా నెలకి 12,000 అవుతుంది, 2,000 పోతే 10,000 మిగులుతున్నాయి. కానీ 3,60,00,000 ఇస్తాను రా అబ్బాయి, 50 రూపాయలు వదిలేయమంటే ఈ 3,60,00,000 ఇవ్వండి సార్, 1,00,000 పెట్టైనాడు అంతు తెలిపిస్తాను. అప్పుడు దేవుడు అంటున్నాడు, పెచ్చోడా, నీ కడపటి కాస్ట్ చెల్లించే వరకు ఐఎమ్ హ్యాండ్ ఓవర్ యూ ఆన్ టార్మెంటర్స్. ఈరోజు నువ్వు నీ శత్రువును క్షమించలేకపోతే హింస పొందేది నువ్వే. ఆమె నీకు ఒక నమస్కారం చేయకుండా వెళ్ళిపోవచ్చు, లేకపోతే నిన్ను ఒకటి బూతుమాట తిట్టేళ్ళు ఉండొచ్చు. కానీ 24 గంటలు దాన్ని నువ్వు పట్టుకొని కూర్చున్నావు అంటే నిన్ను నీవే హింసించుకుంటున్నావు. ఇది సాతాను తంత్రం, ఇది సాతాను తలంపు. నువ్వు ఒక్క వ్యక్తిని క్షమించలేకపోయినా, ఒక వ్యక్తిని నువ్వు ద్వేషించినా ఇది సాతాను కార్యం. కాబట్టి నేడు అనే సమయం ఉండగానే క్రీస్తు సముఖమునందు ఆయనను బట్టి మీ శత్రువులను మీరు క్షమించండి. గ్రాహం స్టెయిన్స్ గారిని వాళ్ళిద్దరు కొడుకుల్ని కాల్చేశారు. ఆయన భార్య ఏం చేసిందో తెలుసా? ఆయన పేరున్న ఆస్తి అంతా తీసుకొచ్చి ఒక పెద్ద హాస్టల్ కట్టి ఇండియా కూడా అప్పచెప్పి వాడిని నేను క్షమించాను పోయినాను. కేసు కూడా పెట్టలేదు. అది క్రైస్తవ్యం. అంతే తప్ప ఆయన నన్ను చూసి నవ్వాడు, ఆడు గుండెకాయ తీసాడు, రక్తం తీసుకొచ్చి నా జుట్టుకు రాత్తేనే ముడేసుకుంటాను అన్న దేశపు ఈటే దేశం కాదు అది. ఆడెవడో నవ్వాడంటే దీని జుట్టు తడపడానికి 18 కోట్ల మందిని చంపారు. ఇది మన దేశం. ఆమె కానీ ఆమె ఏం చేసింది? తన భర్తను 2 కొడుకులను సజీవంగా కాల్ చేసినా సరే తన ఆస్తి తీసుకొచ్చి చివరి బిల్డింగ్ ఇక్కడే కట్టి మొత్తం వదిలిపెట్టేసి నేను క్షమించాను, ఐ లవ్ ఇండియా అని చెప్పి వెళ్ళిపోయింది. ఈరోజు క్రైస్తవులు లాంటి క్రైస్తవులు ఆ రోజు క్రైస్తవులు అయ్యి ఉంటే ప్రపంచంలో క్రైస్తవ్యం పెరిగేదే కాదు. తోమా గారిని భారతదేశంలో ఆయన సువార్త ప్రకటించినప్పుడు తమిళనాడు ప్రాంతంలో ఆయన ఈటలతో పొడిచారు. ప్రార్థన చేసే సమయంలో ఆయన ప్రార్థనలో ఉండగా ఈటలతో పొడిచినప్పుడు ఆయన ఒంట్లో నుంచి రక్తం గారిందంట. ఆ కారిన రక్తంతో ఆయన కింద పడి ఇసుక అంతా పోగు చేసి ఆ ఇసుక మీద పడి ఆయన ప్రార్థన చేశాడంట, ప్రభువా ఈ రక్తంతో ఎన్ని ఇసుక రేణువులు అయితే తడిచాయో అంతకు మిక్కిని క్రైస్తవులు భారతదేశంలో పుట్టాలని చెప్పి ఆయన ప్రార్థన చేసి చనిపోయాడంట. అందుకే ఈరోజు ఇక్కడ నువ్వు నేనున్నాం. ఆమె ఇక్కడికి అలా వచ్చిన మనమేంటి, ఇక్కడ పెద్ద వీరులు లేచిన కాడి నుంచి ఆడట్ట ఈడెట్ట అదట్ట ఈదెట్ట, వాడి నాశనం ఈడి నాశనం, నేను తప్ప పరలోకానికి ఎవడెళ్ళడం. ఒక్కడ వెళ్ళి ఏం చేస్తామండి అక్కడ? ఇక్కడ అందరం తీసుకెళ్తే ఏమన్నా నష్టమా మీకు? ఏమన్నా నాన్నగారు మనకి ఏమన్నా నష్టమా? ఇంకా ఎంతమంది వచ్చినారండి? హల్లెలూయా. పరలోకం కావలసినంత ఎంతమంది వస్తే అంతమందికి అవకాశం ఉందా?
ఓ పాస్టర్ గారు అనేవాడు 100 కుర్చీలో ఉన్నాయి, అందుకే ఎక్కువ మంది రానిట్లేదండి. ఏమంటే రావణాసురుడు విమానంలోని ఇంకొకటి వస్తే వచ్చిన వాడికి ఇంకొక కుర్చీ ఖాళీగా ఉండేదండి. మరి యేసు ప్రభు పరలోక రాజ్యం ఇంకెంత గొప్పది. ఒకవేళ 730 కోట్ల మంది రక్షించబడ్డా ఈ 30 కోట్ల మందికి రాజ్యభవనాలు కట్టించగలిగిన సమర్థత యేసు ప్రభుకు ఉంది. రండి, యేసు దగ్గరికి రండి. ఎంత ఘోర పాపినైన ప్రభు దగ్గరికి తీసుకురండి. బలంతో మనం దేన్ని జయించలేము, ప్రేమతోనే జయించగలం. ప్రేమకు మూలం క్షమాపణ. మీరు మీ శత్రువులను క్షమించండి, మీకు అన్యాయం చేసిన వారిని క్షమించండి. అప్పుడు దేవుని ఆత్మ నీ మీద ప్రవహిస్తుంది. ఎంత ప్రవహిస్తుందంటే అప్పుడు నువ్వు చచ్చిన వాడిని కూడా లేపగలవు. ఎంత పాపినైనా సరే ఆ వ్యక్తిని నీ బోధతో కాదు, నీ ప్రవర్తన ద్వారా రక్షించగలవు. అప్పుడు దేవునికి గొప్ప సంతోషం కలుగుతుంది. అందుకే బైబిల్ చెప్తుంది, నీ పగవాడు ఆకలి కొనినప్పుడు అతనికి ఆహారం పెట్టు, అప్పుడు అతని నెత్తి మీద తంగేడు నిప్పులు పోసిన వాడు అవుతావు. ఈ మాటను కూడా మనోళ్ళు తర్వాతే కాలుతాడు అంటే అన్నం పెట్టే రకాలు చాలా మంది ఉన్నారు. చాలా మంది పాస్టర్లు పెడతా తంగేడు నిప్పులతో కాలుతానన్నాడు కదా దేవుడు, అందుకే అన్నం పెడతాడు ఆయనకి. అంటే వీడికి అన్నం పెట్టి ఎరగాలని చూస్తా ఉంటాడు, ఎప్పుడు తాగుతాడు. యాక్చువల్గా దాని యొక్క భావం వాడు కాలి సత్తాడని కాదు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఆ బలిపీఠం మీద ఆ పాపం చేసిన వాడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ బలిపీఠం మీద బలి అర్పించి దాని మీద సుగంధ ద్రవ్యాలు పోసినప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే ఆ సువాసన నేను ఆఘ్రానించి అతడి పాపాన్ని నేను క్షమిస్తాను అన్నాడు. అంటే నీ శత్రువును నువ్వు క్షమించినప్పుడు అది దేవునికి గొప్ప సంతోషాన్ని ఇస్తుంది. హల్లెలూయా. అది గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. ఎంత అంటే తంగేడు నిప్పుల మీద నువ్వు ఒక సాంబ్రాణి పోసినప్పుడు ఆ సాంబ్రాణి ఆ ప్రాంతం అంతటిని కూడా సువాసనతో ఎలా నింపుతుందో దేవుని హృదయం అలా సువాసనతో నింపబడుతుంది. స్టెఫన్ ఎప్పుడైతే తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించి అన్నాడు, దేవుని హృదయం సంతోషించింది. శబాష్. ఇప్పుడు స్టెఫన్, ఒకప్పుడు హేబేలు నీతిమంతుడే గాని వాడు అన్నాన్ని చంపమని కోరాడు. కానీ ఈరోజు ఈ స్టెఫను నా కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కడగబడిన ఇతను ఇప్పుడు తన శత్రువును కూడా క్షమించగలుగుతున్నాడు. ఇది నా హృదయం, ఇది నా తత్వం, ఇది నాకు ఇష్టమైంది. పరలోకం ఎంతో సంతోషించింది. అందుకే ఆ సంతోషాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే ఆ సౌలుని ఆయన మార్చి పౌలుగా మార్చి గొప్ప అపోస్తలుడిగా ఆయన వాడుకున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, సాతాను తంత్రాలకి లోబడకండి, దేవునికి లోబడండి, దేవుని వాక్యాన్ని గుర్తించండి. మీరు ప్రార్థించే ప్రతిసారి మీ శత్రువుని మీరు క్షమించండి. కొంతకాలానికి మీరు ప్రార్థించే సమయానికి ఒక శత్రువు కూడా మీకు మిగలడు. అప్పుడు నీలో పరిశుద్ధాత్మ శక్తి ప్రవహిస్తుంది. అప్పుడు నువ్వు అడగక్కర్లేదు, ఆయన నింపుతాడు, ఆయన మహిమ కొరకు నిన్ను వాడుకుంటాడు. అలాంటి కృప దేవుడు ఇక్కడ మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నా. అందరూ కూడా తలలు వంచి ప్రార్థన చేద్దాం. సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో బహుశా నువ్వు ఎన్నో సువార్త సభలకి, ఎన్నో ఉద్యమ సభలకి నువ్వు వెళ్ళి ఉండొచ్చు. ఒకవేళ ఇక్కడ మీరు అనుకోవచ్చు, ఏంటి మా అయ్యగారు మా ఆశీర్వాదాల గురించి మా శ్రమల గురించి మాట్లాడలేదు నువ్వు అనుకుంటున్నావేమో. కానీ నీ ఆశీర్వాదాన్ని ఆపేది ఏంటో తెలుసా? నీ స్వస్థతను ఆపేది ఏంటో తెలుసా? నీవు దేవుని చేత బలంగా వాడబడకుండా నిన్ను అడ్డగించేది ఏంటో తెలుసా? దేవుని యొక్క సారూప్యంలో నువ్వు రాకుండా నేను ఆపేది ఏంటంటే నీ లోపల ఉన్న ద్వేషం, నీ లోపల ఉన్న పగ నిండిన హృదయంతో, ద్వేషం నిండిన హృదయంలో దేవుడు తన ఆత్మ ఉంచలేడు. ఈరోజు ఒకవేళ ఎవరి మీద నీకు ద్వేషం ఉంటే ఇప్పుడే దాన్ని విడిచిపెట్టు. ఒకవేళ నీకు ఎవరైనా అన్యాయం చేసిన వారు ఉంటే ఇప్పుడే వారిని నీ హృదయాంతరంగంలో నుంచి క్షమించు. ప్రభువు అన్నాడు, forgive them from the depth of your heart. నీ హృదయాంతరంగం నుండి క్షమించాలి. ఏదో పై క్షమించానండి కాదు, నీ హృదయాంతరంగంలో నుండి క్షమించు. అప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ప్రార్థన చేస్తాను నేను. ప్రతి వారు కూడా మీ శత్రువులను మీరు క్షమించండి. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఈ బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాము. అయ్యా, నువ్వు నా హృదయంలో ఏ వాక్యాన్ని అయితే ప్రేరేపించారో ఆ వాక్యాన్ని బిడ్డలు ఎదుట నమ్మకంగా నేను పెట్టి ఉన్నాను తండ్రి. నిజంగానే ప్రభువా, నాయన మా శత్రువులందరినీ మేము క్షమిస్తున్నాం. అదే రీతిగా మా పాపాలను మీరు క్షమించండి.
నాయన సాతాను తంత్రాలకి ఏ ఒక్కరు కూడా లోబడకుండా ప్రభువా ఆ చిన్నది ఏ రీతిగా నయమానుని క్షమించిందో, ఆ స్టెఫను ఏ విధంగా రాళ్లతో కొట్టబడుతున్నప్పటికీ కూడా ప్రభువా తన శత్రువులను క్షమించాడు. ప్రభువా నువ్వే శరీరధారిగా ఉన్నప్పుడు, ఈ లోకంలో మా పాపాలన్నీ మోసుకుని పోతున్నప్పుడు, నిన్ను కొరడాలతో కొడుతున్నప్పుడు తండ్రి, నీ ముఖం మీద ఉమ్మి వేసినప్పుడు ప్రభువా, నీ గడ్డపు వెంట్రుకలు పీకినప్పుడు తండ్రి నాయన నువ్వు మమ్మల్ని శపించలేదు కానీ తండ్రి వీరేం చేయించున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమిస్తున్నాను అన్నావు తండ్రి. అలాంటి గొప్ప క్షమాపణ మేము కూడా మా సహోదరులు ఎదుట మేము చూపటానికి మాకు సహాయం చేయండి. తద్వారా నీ గొప్ప రక్షణ మేము పొందుకొని నీ ఆత్మచేత నింపబడి ప్రభువా నీ కుమారులుగా మీ కుమార్తెలుగా ఈ లోకంలో జీవిస్తూ నీ చిత్తాన్ని నెరవేరుస్తూ నీ రాజ్యాన్ని వ్యాప్తి చెందించే కృపను మాకు అనుగ్రహించాలి. నీ దాసులు జయకుమార్ గారిని, అలాగే వారి యొక్క సంఘాన్ని, ఈ గ్రామాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఇక్కడ ఉన్న దైవ సేవకులు మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రతి వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. రేపు జరగబోయే కూడికను కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఆ కూడికను కూడా ఆశీర్వాదకరంగా జరిగించండి, మహిమ పొందండి. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగా.